This what are conference will the now be cyber threats, recorded. what are the cyber crimes. Also, we can see some threats and attacks, as well as we can see the cyber attack life cycle also, as well as the CIA trade also we can see. Okay, and so here mainly the security perspective, we can having the and made most of the contestants and what are called, and most of the students are also mainly uh, the confusion between the what is the threat and what is the vulnerability and what is the risk. So most of the people are confused in these the three security terms mainly, right? So here mainly we have to discuss these the three terms. Okay, what is the threat, and as well as the what is the vulnerability. Vulnerability. Next one is the risk. Risk. Already threats. We are already discussed regarding these threats in the yesterday session. So what are the threats? Threats అంటే ఏంటండి? ఫస్ట్ ఏమంటున్నాం మన థ్రెట్స్ అంటే? థ్రెట్స్ అంటే ఏమంటున్నామండి? వైరస్ ట్రోజన్స్ అంటే వైరసెస్ కానీ ట్రోజన్స్ కానీ లేదా ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసిన మొత్తం కూడా మాల్వేర్ okay good. You can put your answers in the chat box. You can put your answers in the chat box while I'm asking any question. You can put your answers in the chat box. I will see the answers, right? So what exactly in the threat is? The threat is what we are trying to protect against. Suppose if you are we having one valuable data or a valuable information. We had a valuable information. This is just like called as an asset. దీన్ని అసెట్ అనొచ్చు అండి. దీన్ని జస్ట్ లైక్ అసెట్ అనొచ్చు. అంటే మనం ఏదైతే మనం ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రొటెక్ట్ చేసే దాన్ని అసెట్ అంటామండి. అసెట్ అంటాం. దిస్ యూ కెన్ ఆల్సో just use this term also, asset. What we are trying to protect is just like called it as asset అండి. What we are trying to protect, మనం ఏదైతే ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నామో దాన్ని అసెట్ అంటాము. ఇప్పుడు థ్రెట్ అంటే ఏమంటున్నామండి? అంటే మనం ఏదైతే ప్రొటెక్ట్ చేస్తున్నామో ఆ ప్రొటెక్ట్ చేసడానికి మనకు ఏదైతే ఆ ప్రొటెక్ట్ చేసేది దానికి ఏమన్నా థ్రెట్స్ వచ్చినప్పుడు దానికి ఏదైతే మనం అగెనిస్ట్ గా ఏదైతే ఉంటుందో దాన్ని థ్రెట్ అంటామండి. థ్రెట్ అంటాం. ఇట్ ఇస్ ఇన్ ద సెన్స్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు ప్రొటెక్ట్ అగెనిస్ట్. అంటే ఏవైతే మనకి థ్రెట్స్ వస్తుంది, అంటే ఏవైతే దట్ ఈస్ ఇన్ ద సెన్స్ థ్రెట్స్ ఆర్ మాల్వేర్స్ లేదా స్పైవేర్స్, ఎస్క్యూఎల్ ఇంజెక్షన్, దిస్ కైండ్ ఆఫ్ థ్రెట్స్ కి అగెనిస్ట్ గా ఏవైతే మనం చూస్తున్నామో దాన్ని థ్రెట్ అంటున్నామండి ఇక్కడ. ఇది జస్ట్ లైక్ కాల్డ్ ఇట్ యాజ్ వాట్ వీఆర్ trying to protect against. This is called as a threat. So both are important, the asset and as well as the threat, both are important. So coming to the vulnerability. Vulnerability అంటే ఏం లేదండి, జస్ట్ ఒక మన దగ్గర ఆ సెక్యూరిటీ ప్రోగ్రామ్ ఉంది అనుకోండి. సెక్యూరిటీ ప్రోగ్రామ్ కనుక మనం జస్ట్ లైక్ మనం ప్రొటెక్ట్ చేసే దానిలో, మనం ప్రొటెక్ట్ చేసే ఆ ప్రాసెస్ లో ఏదైనా కానీ ఆ లూప్ హోల్స్ కానీ లేదా సమ్ ఆ వీక్నెసెస్ కానీ లేదా సమ్ ఆ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్యాప్స్ నే మనం ఏమంటామంటే జస్ట్ లైక్ కాల్డ్ ఇట్ యాజ్ ఆ వల్నరబిలిటీ అండి. వల్నరబిలిటీ అంటాం. వీక్నెస్ ఆర్ a gap, weakness or loopholes.
weakness are loopholes in our protection system. In our protection system. In our protection system. I think you understood what I'm saying. అర్థమైందండి. అంటే జస్ట్ లైక్ ఏం లేదు. అసెట్ అంటే ఏంటి, జస్ట్ థ్రెట్ అంటే ఏంటి, వల్నరబిలిటీ అంటే ఏంటి, రిస్క్ అంటే ఏంటి, ఈ టర్మ్స్ అన్ని కూడా మనం ఎప్పుడైతే మనం సైబర్ సెక్యూరిటీకి ఎంటర్ అవుతామో, సైబర్ సెక్యూరిటీ గురించి మనం నేర్చుకుందాం అనుకుంటున్నాం. నేర్చుకున్నప్పుడు ఏంటంటే యూఆర్ రెగ్యులర్లీ డీలింగ్ విత్ దీస్ టర్మ్స్ అండి. థ్రెట్, వల్నరబిలిటీ, రిస్క్, అసెట్, ఇలాంటి టర్మ్స్ అన్ని కూడా మనం రెగ్యులర్ గా మనం ఉంటాం. రెగ్యులర్ గా ఉన్నప్పుడు ఏంటంటే వీ హ్యావ్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టర్మ్స్. వాట్ ఈస్ అన్ అసెట్, వాట్ ఈస్ ద థ్రెట్, వాట్ ఈస్ ద risk, what is the vulnerability. So we have have to know about these terms, right? You understood what I'm saying, or any confusion? You understood or any confusion? You ఒకసారి understood బ్రీఫ్ గా or any? చెప్తారు సార్. ఓకే. బ్రీఫ్ గా అంటే అండి జస్ట్ ఏం లేదండి. ఇప్పుడు సపోజ్ ఒక బిజినెస్ ఉందండి మీకు. సపోజ్ మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు, లేదా యాజ్ ఏ డెవలపర్ ఆర్ యాజ్ ఏ కంపెనీ మీరు క్లయింట్స్ ఎవరైతే ఉంటున్నారో అలా క్లయింట్స్ డేటాను మీరు సెక్యూర్ గా ఉంచాలండి. ప్రొటెక్టింగ్ ద డేటా అంటే ఏదైతే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ కస్టమర్స్ కానీ లేదా క్లయింట్స్ కానీ ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీరు సెక్యూర్ గా ఉంచాలి. ఓకే, అదే కనుక మీరు సెక్యూర్ గా ఉంచలేనట్లయితే, సెక్యూర్ గా ఉంచలేకపోతే ఏంటండి, యు ఆర్ జస్ట్ లైక్ యూ విల్ ఫెయిల్ జస్ట్ లైక్. సో ఫస్ట్ ఏంటంటే మెనీ క్లయింట్స్, ఎంతమంది ఎక్కువ క్లయింట్స్ ఎవరైతే క్లయింట్స్ కానీ కస్టమర్స్ కానీ ఆర్గనైజేషన్ దగ్గర కానీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు ఇచ్చినప్పుడు ఏంటంటే అండి, ఆ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఎక్కువ మంది హ్యాక్ చేయడం కోసం పాసిబిలిటీస్ ఉంటాయి మనకి. ఈ పాసిబిలిటీస్ ఉన్నప్పుడు మనకి మెయిన్ గా ఈ మన దగ్గర ఏదైతే ఈ డేటా ఉందో ఈ డేటా మొత్తం కూడా మెయిన్ గా మనకి ఈ సెక్యూరిటీ టర్మ్స్, థ్రెట్, వల్నరబిలిటీ, అసెట్, రిస్క్, ఈ టర్మ్స్ ఏవైతే ఉందో టోటల్ గా ఈ టర్మ్స్ గురించి మనకి సరౌండ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనం అసెట్ అంటున్నామండి. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనం అసెట్ అంటాము. అంటామండి. అలాగే మనం ఆ ప్రొటెక్ట్ చేయాలనుకున్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కి అగెనిస్ట్ గా ఏదైతే జరుగుతుందో దాన్ని థ్రెట్ అంటామండి. మనం ప్రొటెక్ట్ అగెనిస్ట్ అంటే వేటి నుంచి మనం ప్రొటెక్ట్ చేయాలి, వేటి నుంచి మనం ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం ప్రొటెక్ట్ చేయాలి, దాన్ని మనం థ్రెట్ అంటామండి. అలాగే ఇప్పుడు మీరు ప్రొటెక్ట్ చేశారు, సపోజ్ ఏదో ఒక నార్మల్ జీమెయిల్ లోనో లేదా ఎక్కడన్నా నార్మల్ గా ప్రొటెక్ట్ చేశారు, బట్ ఏంటంటే లేదా మన లోకల్ మెషిన్ లో స్టోర్ చేసి మీ సిస్టమ్ కానీ లేదా మీ సిస్టమ్ కానీ పాస్వర్డ్స్ కానీ ఇలాంటివి ఏవి కూడా లేవు. మీ సిస్టమ్ అలా నార్మల్గా వదిలేసారు, వెళ్ళిపోయారు. అలాగే మీ కంపెనీలో మీ సిస్టమ్ దగ్గర సిసి కెమెరాస్ కానీ లేదా మీ సిస్టమ్ కి ఇక్కడ పాస్వర్డ్ లేదు. నెక్స్ట్ అలాగే మీ సిస్టమ్ దగ్గరికి ఎవరైనా వస్తున్నారో లేదా వెళ్తున్నారో అది తెలియాలంటే మీకు అక్కడ చూడడానికి కనీసం సిసి కెమెరా లేదు. ఇలాంటివన్నీ కూడా ఏంటి మనకి జస్ట్ లైక్ కాల్డ్ ఇట్ యాజ్ వల్నరబిలిటీస్ అండి, అంటే లూప్ హోల్స్. ఇది మనం ఆ వల్నరబిలిటీ అంటాం. అంటే మనకి థ్రెట్, వల్నరబిలిటీ ఈ రెండింటి దగ్గర కూడా ఆల్మోస్ట్ గా ఏమి కూడా మనకి ప్రాబ్లం ఉండదండి. ఎప్పుడైతే థ్రెట్, వల్నరబిలిటీ రెండు కూడా ఇంక్రీజ్ అయ్యి ఆ రిస్క్ వెళ్తుందో ఆ రిస్క్ దగ్గర నుంచి మనకి ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. అవుతుందండి. రైట్? ఐ థింక్ ఐ హ్యావ్ అండర్స్టూడ్, ఐ హ్యావ్ ఆన్సర్డ్ యువర్ క్వెరీ. అర్థమైందండి నేను చెప్పింది? ఆర్ స్టిల్ ఎనీ డౌట్స్? ఈ రిస్క్ వచ్చేసరికి ఏం లేదండి. రిస్క్ అంటే బోత్ ఈ థ్రెట్ ప్లస్ థ్రెట్ ప్లస్ వల్నరబిలిటీ రెండు కలిపి ఉన్నదే రిస్క్ అండి.
థ్రెట్ ప్లస్ వల్నరబిలిటీ రెండు కూడా కలిపి ఉన్నదే మనకి రిస్క్ అండి ఇక్కడ మెయిన్ గా. థ్రెట్స్ లో కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థ్రెట్స్ ఉన్నాయండి. ఏంటి న్యాచురల్ థ్రెట్స్ కానీ లేదా సమ్ అన్ఇంటెన్షనల్ థ్రెట్స్, ఇంటెన్షనల్ థ్రెట్స్ ఇలాంటివి కొన్ని ఉంటాయండి. న్యాచురల్ థ్రెట్స్ అంటే జస్ట్ ఏంటంటే మన డేటా మొత్తం కూడా సర్వర్ లో కానీ ఇలాంటి వాటిలో ఫిజికల్ సర్వర్ లో స్టోర్ చేసినప్పుడు న్యాచురల్ థ్రెట్స్ అంటే జస్ట్ లైక్ ఎర్త్క్వేక్స్ కానీ ఫ్లడ్స్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు టోటల్ గా కొలాప్స్ అయిపోతా ఉంటాయి సర్వర్స్. అలాంటప్పుడు వి కాంట్ డూ ఎనీథింగ్. దోస్ ఆర్ ఆల్ కాల్డ్ ఇట్ యాజ్ న్యాచురల్ థ్రెట్స్. అండ్ అన్ఇంటెన్షనల్ థ్రెట్స్ ఏంటంటే ఆటోమేటిక్ గా మన దగ్గర మనం స్టోర్ చేసిన డేటాని అనుకోకుండా మనమే డిలీట్ చేసేయడం కానీ లేదా మన కంప్లీట్ గా నా సమ్ లైక్ నా జస్ట్ లైక్ ఏమన్నా డిస్క్ లో కానీ ఇలాంటి వాటిలో ఉన్నప్పుడు కూడా అనుకోకుండా జరిగేవి ఏంటంటే అన్ఇంటెన్షనల్ థ్రెట్స్ అండి. జస్ట్ ఇంటెన్షనల్ థ్రెట్స్ ఏంటంటే ఆల్రెడీ వి డిస్కస్డ్ ఆ స్పైవేర్స్, మాల్వేర్స్, నెక్స్ట్ అలాగే ట్రోజన్స్ ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఇంటెన్షనల్ థ్రెట్స్ అండి. మన దగ్గర సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా గ్యాదర్ చేయడం కోసం చేసేదే ఇంటెన్షనల్ థ్రెట్స్ అండి. ఓకే, we understood the differences between these the threats, vulnerability and the risks. అర్థమైందండి? లేదా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ Yes, ఒకసారి sir. అడగండి. I will explain one more time, no problem. If you have any doubts, still you can ask me. థ్రెడ్స్ లో టైప్స్ ఉన్నాయి కదా, అలాగే వల్నరబిలిటీస్ లో కానీ ఉంటాయా? వల్నరబిలిటీలు అంటే మనం వల్నరబిలిటీకి వచ్చేసరికి మనం ఇంకా చెక్ చేసుకుంటామండి. అంటే వల్నరబిలిటీ మనం ఎలా చెక్ చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐడెంటిఫై చేయాలి మన దగ్గర అసలు ఏముంది ఏంటనేది. మా వల్నరబిలిటీ అనేది మనకే తెలుస్తుందండి. కదా, అలాంటివన్నీ కూడా మనకు ఉంటుంది. వీ కెన్ డిస్కస్ లేటర్, నో ప్రాబ్లం. వీ కెన్ డిస్కస్. రిస్క్ లో కూడా టైప్స్ ఉంటాయి కదా సార్? సార్ వాయిస్ ఇస్ నాట్. ఓకే, నిత్యశ్రీ ఒకసారి మీరు మ్యూట్ చేయండి. ఓకే, is it my voice is audible? Yes, sir. ఓకే, ఫైన్. ఇంకా మనకి రిస్క్ వచ్చేసరికి మన టోటల్ గా అండి, రిస్క్ వచ్చేసరికి మనకి టోటల్ గా ఫైనాన్షియల్ లాస్ కానీ, ఆ ప్రైవసీ కానీ, లేదా డేటా స్టోరేజ్ అనేది, లేదా డేటా బ్రీచెస్ కానీ అన్ని కూడా జరిగిపోతాయండి. బట్ ఏంటంటే వీ హ్యావ్ టు మెయింటైన్ అండ్ వీ హ్యావ్ టు ఓవర్కమ్ ద వల్నరబిలిటీస్ అండ్ ద థ్రెట్స్ డ్యూరింగ్ ద థ్రెట్స్ అండి. ఈ థ్రెట్స్ అప్పుడు అది వల్నరబిలిటీస్ అప్పుడే మనం ఏదైతే మనకి ఉన్న ఆ ప్రొటెక్షన్ ఉంటుందో అక్కడే మనం వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్, రైట్? Then the vulnerability అండి. vulnerability are already we discussed. What is an vulnerability? vulnerability అంటే మనకి వచ్చేసరికి ఏముందండి, లూప్ హోల్స్ లేదా ఆ వీక్నెసెస్ ఏవైతే ఉన్నాయో మనం ప్రొటెక్ట్ చేసే సిస్టమ్ లో దాన్ని వల్నరబిలిటీ అంటాం. ఆ వల్నరబిలిటీని ఓవర్కమ్ చేయడం కోసం వి హ్యాడ్ ఆ వల్నరబిలిటీ అసెస్మెంట్. దిస్ వల్నరబిలిటీ అసెస్మెంట్ ఇస్ ఇట్ ఇస్ జస్ట్ అ ప్రాసెస్. దోస్ వల్నరబిలిటీస్ ఏవైతే ఉంటాయో మన కంప్యూటర్స్ లో కానీ లేదా మన హార్డ్వేర్స్ లో కానీ లేదా అలాగే సమ్ అదర్ పార్ట్స్ లో కానీ ఏవైతే ఈ వల్నరబిలిటీస్ ఉన్నాయో ఆ వల్నరబిలిటీస్ అన్ని కూడా మనం ఐడెంటిఫై చేసి జస్ట్ ఏమన్నా రెమెడీస్ ప్రాపర్ గా రెమెడీస్ we have to take the action against the vulnerability. So what is the use of this vulnerability assessment? So the need of the vulnerability assessment is have to identify the threats and weaknesses, and also
whether we are knowing about this, the threats and weaknesses, we have to provide the remediations also. The remediations also, and as well as some regulatory concerns, just like the cyber security policies are there, just like PCI, PCI DSS, and IPA, some regulatory actions are and regulatory procedures are there based on the cyber security policies and regulations are there. Do this the vulnerability assessment. Okay, and also this the need of the vulnerability assessment is to protect the data against the data breaches and from the unauthorized access. Right? That is the vulnerability assessment. Okay, and the steps involved in the vulnerability process is just like, first of all, we have to discover the ascertain. అంటే మన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఆ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫస్ట్ వీ హ్యావ్ టు డిస్కవర్, అండ్ యాజ్ వెల్ యాజ్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద వల్నరబిలిటీ ఆల్సో. వల్నరబిలిటీ నెక్స్ట్ వచ్చేసరికి ఆ వల్నరబిలిటీ స్కానింగ్. Right, and then the vulnerability assessment, and the last one is the vulnerability remediations. Remediations in the sense to provide the patches and to reduce and to seal these vulnerabilities. Right, and these are all the steps involved in the vulnerability process. During the vulnerability process, first detect and manage the vulnerability. After that, we have to, where the vulnerability we will find, where the loopholes are found. After that, we have to estimate the vulnerability from how many days and what are the vulnerability age, and also the vulnerability, the severity of the vulnerability. Also, the remediations available for the vulnerability. All these things are available in this step only during the vulnerability management. That is called it as the vulnerability assessment. During the vulnerability assessment only, we have to discuss these things, like the vulnerability severity, the vulnerability time period, and also the security updates or the security patches available for this. That is called it as the remediations available for the vulnerability assessment. All these things are we can take care regarding during the vulnerability assessment only. And also the last one is the vulnerability remediation. Right, these are all the vulnerability assessment process. Okay, and mainly different types of attacks are there based on these risks, threats, vulnerabilities. Different kinds of cyber attacks are there in the world. Just like a Google China attack in the 2009, and also the Heartbleed attack also happened during the 2012 and 2014. After that, the Sony Pictures Entertainment also one of the biggest attack, and different cyber attacks are also done, but these are all the main attacks. That means considered attacks and the affected attacks, and also the Yahoo 2012 and 14 attack. The latest one is the WannaCry ransom, the ransomware WannaCry attack. This is the biggest attack in the Windows system. విండోస్ సిస్టమ్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఆ విండోస్ సిస్టమ్ యూజ్ చేసే వాళ్ళకి వానాక్రై రాన్సమ్వేర్ అటాక్ చేస్తున్నారు. 2017లో నార్త్ కొరియా నుంచి ఈ అటాక్ అనేది స్టార్ట్ అయింది. 2017లో మేలో స్టార్ట్ అయింది. జస్ట్ ఏంటంటే ఈ రాన్సమ్వేర్ అనే ఒక మాల్వేర్ ని విండోస్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో త్రూ అవుట్ ద వరల్డ్ అమాంగ్ ద 170 కంట్రీస్ లో, ఆ 170 కంట్రీస్ లో ఈ రాన్సమ్వేర్ అటాక్ అనేది జరిగింది. రాన్సమ్వేర్ అటాక్ అనేది జరిగింది. రాన్సమ్వేర్ అటాక్ అని ఏం జరిగిందంటే, జస్ట్ విండోస్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో విండోస్ సిస్టమ్స్ ఏవి కూడా వర్క్ అవ్వకుండా జస్ట్ ఒక పేజ్, ఒక పాపప్ మాత్రమే వస్తుందండి. జస్ట్ ఏంటి, మీరు ఏదైనా సిస్టమ్స్ కానీ మీ డేటా కానీ మీకు వర్క్ అవ్వాలంటే జస్ట్ యూ హ్యావ్ టు పే ద సమ్ రూపీస్ జస్ట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బిట్ కాయిన్స్. అందుకే బిట్ కాయిన్స్ లోనండి
జస్ట్ అంటే మీరు సమ్ అమౌంట్ పే చేస్తేనే మీ విండోస్ సిస్టమ్ అనేది మీకు వర్క్ అవుతుంది అని చెప్పేసి అటాక్ అనేది జరుగుతుందండి. నెక్స్ట్ అలాగే ఈ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం లోపే మీరు ఈ అమౌంట్ అనేది పే చేయాలి, లేదా మీ సిస్టమ్ లో ఉన్న డేటా కానీ లేదా మీ సిస్టమ్ లో ఉన్న ఆ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ పర్టికులర్ టైం లోపే యూ హ్యావ్ టు పే దిస్ మనీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద బిట్ కాయిన్స్. ఇలా చేసండి ఈ ర్యాన్సమ్ దిస్ ఈజ్ హ్యాపెండ్ త్రూఅవుట్ ద 170 కంట్రీస్. 70 కంట్రీస్ లో త్రూఅవుట్ ద వరల్డ్ ఈ అటాక్ అనేది జరిగిందండి, ర్యాన్సమ్ అటాక్ అనేది. the biggest attack in the cyber world. సైబర్ సెక్యూరిటీలో కనుక దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అటాక్ అండి. అలాగే మనకి ఎన్నైతే ఆ విండోస్ సిస్టమ్స్ ఉన్నాయో, మైక్రోసాఫ్ట్ విండోస్ సర్వర్, విండోస్ 7 కానీ, విండోస్ ఎక్స్పీ కానీ, విండోస్ 8 కానీ, లేదా విండోస్ 10, విండోస్ 12, విండోస్ 16 ఆల్సో, ఈ సిస్టమ్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్ని కూడా మీన్స్ క్రాష్ అయ్యి ఓన్లీ ఒక పాపప్ మెసేజ్ మాత్రమే వస్తూ ఉండదు. జస్ట్ లైక్ యూ హ్యావ్ టు పే సమ్ $300 to $600. $600 నుంచి $300 వరకు మీరు పే చేస్తేనే మన సిస్టమ్ కానీ లేదా మీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఓపెన్ అవుతుందని చెప్పేసి ర్యాన్సమ్వేర్ అటాక్ అనేది జరిగింది. సో దీస్ ఆర్ ద అటాక్స్ అండి. నెక్స్ట్ అలాగే ఆ అటాక్స్, రిమైనింగ్ అటాక్స్ ఆర్ ఆల్సో డన్. బట్ యాహూ అకౌంట్ వచ్చేసరికి ఏం లేదండి, జస్ట్ ఆ యాహూలో ఉన్న అకౌంట్స్ మొత్తం కూడా వాళ్ళ డేటా మొత్తం కూడా డేటా బ్రీచెస్ అనేవి ఎక్కువ జరిగిందండి ఇక్కడ యాహూ అటాక్ లో. మిలియన్స్ ఆఫ్ యూజర్స్ డేటా మొత్తం కూడా పర్టికులర్ గా 2012 నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ 2012, 2013, 2014 అలా జరుగుతూనే ఉన్నది ఇక్కడ మాత్రం మెయిన్ గా యాహూలో. నెక్స్ట్ అలాగే 2016 లో కూడా ద యాహూ అకౌంట్స్ అనేవి డేటా బ్రీచెస్ అనేవి జరిగినాయి ఇక్కడ. నెక్స్ట్ అలాగే ఈ గూగుల్ చైనా అకౌంట్ అంటే ఏం లేదండి, జస్ట్ ఈ గూగుల్ అకౌంట్ ఏదైతే ఉందో గూగుల్ ఆ కంపెనీ అది, ఆ గూగుల్ కంపెనీలో ఉన్న గూగుల్ కంపెనీ ఆ చైనాలో ఉన్న ఆఫీస్ అండి. సిస్టమ్స్ ప్లస్ అక్కడ ఉన్న ఆ ప్రాసెస్ మొత్తం కూడా ఈ సైబర్ అటాక్స్ కి మనకి గురైందండి ఇక్కడ ఆ గూగుల్ చైనా. దాన్ని మనం జస్ట్ లైక్ ఆపరేషన్ అరోరా అని కూడా అంటారండి, ఆపరేషన్ అరోరా. దిస్ ఆర్ ఆల్ ద మెయిన్ అటాక్స్. ఇవన్నీ కూడా జస్ట్ లైక్ మీరు గూగుల్ చేసినా కానీ యూ కెన్ సీ దిస్ అటాక్స్ అన్ని కూడా చేసుకుంటారండి. జస్ట్ ఏంటంటే WannaCry ransomware attack was it will create a huge impact, the WannaCry ransomware attack. Okay, I think అందరూ కంప్లీట్ చేశారండి ఇన్స్టాలేషన్ ప్రాసెస్. కంప్లీట్ చేశారండి. ఓకే, ఇన్స్టాలేషన్ ప్రాసెస్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి. అంటే ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, మీకు ఎర్రర్ ఎక్కడ వస్తుంది? ఎర్రర్ ఎక్కడ వస్తుందండి? సార్ 32 బిట్లో వర్కౌట్ అవుతుంది సార్ ఇది. I can't get your voice. సరే వర్కౌట్ అవుతుంది సార్. ప్లీజ్ టాక్ ఓన్లీ వన్, ఎవరన్నా ఒకరు మాట్లాడండి. ఓకే, లెట్ మీ ఫినిష్. ఆఫ్టర్ దట్ we can carry this process. Let me finish. Okay, here for doing these practical sessions we are mainly using two machines అండి. టూ మెషిన్స్ యూజ్ చేస్తామండి. ఒకటి వచ్చేసరికి Kali Linux, నెక్స్ట్ వన్ వచ్చేసరికి మెటాస్ప్లాయిటబుల్ అండి. Kali Linux and Metasploitable we are using అండి.
So why we are Kali Linux in the sense it contains some several and hundreds of tools. అంటే మనం ఏమన్నా ప్రాక్టికల్ గా మనం హ్యాకింగ్ చేయాలన్నా కానీ లేదా దిస్ ఇస్ ద లైసెన్స్డ్ వర్షన్ హ్యాక్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ the licensed version, and it is having the different types of the information security tools and hundreds of security tools, just like the information gathering and digital forensics, penetration testing, web application analysis, database assessment, reverse engineering, and forensic tools. This kind of different types of tools this Kali Linux is having. Mainly you have to download from the offensive security of the Kali Linux machine. The Kali Linux machine అనేది మీరు offensive security నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హ్యాక్ చేయాలనుకున్నప్పుడు సిస్టమ్ కానీ లేదా అటాకర్ మెషిన్ లాగా మనం యూజ్ చేయాలంటే ఈ Kali Linux మెషిన్ అనేది యూజ్ చేస్తారండి, లైసెన్స్డ్ వర్షన్. Throughout this session, the Kali Linux machine is used as the attacker machine. అటాకర్ వచ్చేసరికి మనం Kali Linux machine యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి ఈ మెటాస్ప్లాయిటబుల్ వచ్చేసరికి మనకు మెయిన్ గా ఆ మెటాస్ప్లాయిటబుల్ వచ్చేసరికి దిస్ ఇస్ ద టార్గెట్ మెషిన్ అండి. అంటే ఈ మెటాస్ప్లాయిటబుల్ ని మనం లేదా ఈ మెటాస్ప్లాయిటబుల్ లో ఉన్న వెబ్ అప్లికేషన్స్ కానీ లేదా సమ్ వెబ్సైట్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే అండి మనం ఈ మెటాస్ప్లాయిటబుల్ ని యూజ్ చేసి మనం హ్యాక్ చేయడం కానీ లేదా ఈ మెటాస్ప్లాయిటబుల్ లో ఉన్న ఆ డేటాబేసెస్ లో ఉన్న ఆ డేటాబేస్ నుంచి మనం ఆ డేటా అనేది థెఫ్ట్ చేయడం కానీ లేదా ఐడెంటిఫికేషన్ థెఫ్ట్ చేయడం కానీ ఇలాంటి చేయాలంటే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఎన్ ద లైసెన్స్. మనకి లైసెన్స్ ఉండాలి. లైసెన్స్ ఉండాలంటే దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఫ్రీ ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ ఇస్ ద మెటాస్ప్లాయిటబుల్. ఓకే, మెటాస్ప్లాయిటబుల్ వచ్చేసరికి ఏంటంటే అండి ఫ్రీ ఓపెన్ సోర్స్ అండి. ఇలాంటి ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆపరేషన్స్ అన్ని కూడా సపోజ్ మీరు ఏదైనా వెబ్సైట్ కానీ లేదా వేరే అప్లికేషన్ కానీ చేస్తే యూ హ్యావ్ టు పెనలైజ్ అండి. యూ హ్యావ్ టు పెనలైజ్ ఏంటంటే అండి సమ్ పెనాల్టీస్ కానీ లేదా సమ్ అదర్ లైక్ ఏంటండి ఇట్ విల్ ఇల్లీగల్ ఇష్యూస్. ఇట్ విల్ లీడ్స్ టు ద ఇల్లీగల్ ఇష్యూస్ అండి. అంటే ఇల్లీగల్ ఇష్యూస్ కింద ఇదంతా కూడా ఇట్ విల్ లీడ్స్ టు ద ఇల్లీగల్ ఇష్యూస్. యూ కెన్ సెలెక్ట్ సమ్ అదర్ ఎనీ websites or some other any applications if you select any other things. ఓకే, 32-bit కూడా మీ సిస్టమ్ యొక్క స్టోరేజ్ కెపాసిటీని బట్టి మీరు చూస్ చేసుకోండి. వచ్చేసరికి మీకు ఒరాకిల్ వర్చువల్ బాక్స్ ఏదైతుందో ఒరాకిల్ వర్చువల్ బాక్స్ ఒకటి ప్లస్ ఈ Kali Linux ప్లస్ మెటాస్ప్లాయిటబుల్ ఈ మూడు కూడా ఉండేటట్టు మీరు చూసుకుని మీరు డౌన్లోడ్ చేసుకోవాలండి. ఇదంతా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే యూ నీడ్ అట్లీస్ట్ 4 GB. ఇంకా 4 GB వరకు కూడా స్పేస్ కావాలండి. ఆ 4 GB స్పేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లోకల్ మెషిన్ ఉందో లేదో మీరు చెక్ చేసుకోవాలండి. ఓకే, Kali Linux వచ్చేసరికి మనం హ్యాకింగ్ టూల్స్ ఏవైతే ఉన్నాయో హ్యాకింగ్ టూల్స్ హ్యాకింగ్ టూల్స్ అన్ని కూడా మనకి అన్ని కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి. హ్యాకింగ్ టూల్స్. వాయిస్ ఇస్ టూ లో. మై వాయిస్ ఇస్ audible or any disturbance? It's audible, sir. Okay, some of them are asking your voice is too low. Audible, sir. Okay, thank you. ఓకే, ఈ హ్యాకింగ్ అనేది ఎందుకు వస్తుందంటే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సిస్టమ్ కానీ ఏదైనా లూప్ హోల్స్ లేదా మాల్వేర్స్ ఇలాంటి ప్రొటెక్ట్ చేసేటప్పుడు ఏంటంటే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వి నో ద ప్రాసెస్. అంటే మనకు తెలిసి ఉండాలండి ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఏంటి, అలాగే మనం ఆ సెక్యూరిటీ అనేది ఎలా ప్రొవైడ్ చేయాలి, ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనకు తెలిసి ఉండాలండి. ఓకే, ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనకు తెలిసి ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే అండి మెయిన్ గా హ్యాకింగ్ వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాకింగ్ మెథడ్స్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ ఉంటారు. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఆస్కింగ్ రిగార్డింగ్ ద టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ అడిగారండి నిన్న. ఆ టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ వచ్చేసరికి మనకి ఆ మెయిన్ గా వచ్చేసరికి 3 types ఆఫ్ హ్యాకర్స్ ఉంటారండి. ఆ 3 types ఆఫ్ హ్యాకర్స్ ఉంటారు. ప్లీజ్ షేర్ ద మెటాస్ప్లాయిటబుల్ డౌన్లోడ్ లింక్. నేను ఆల్రెడీ ఇచ్చానండి మీకు టోటల్ డౌన్లోడ్ ప్రాసెస్ మొత్తం కూడా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ డాక్యుమెంటేషన్ చేసి ఇచ్చాను నేను.
సమ్ స్నాప్ షాట్స్ తో సహా స్నాప్ షాట్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కూడా నేను స్నాప్ షాట్ అక్కడ ఆ పిక్చర్ పెట్టి నేను ఆల్రెడీ ఇచ్చేదండి మీకు. యూ కెన్ గో త్రూ దట్ ఆల్సో. ఓకే, ప్లీజ్ షేర్ అగైన్. సార్ విల్ షేర్ యూ, నో ప్రాబ్లం. సార్ ఇస్ ఆల్సో దేర్ ఇన్ ద మీటింగ్. సార్ విల్ షేర్ యూ. రవికిషోర్ గారు ఒకసారి ఆ ఇన్స్టాలేషన్ డాక్యుమెంట్ లింక్ ఉంది కదా, అది ఒకసారి షేర్ ఇవ్వండి వీళ్ళకి. ఓకే, షూర్. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి మనకి మెయిన్ గా హ్యాకర్స్ టైప్స్ వచ్చేసరికి మనకి మెయిన్ గా 3 టైప్స్ ఉంటారండి హ్యాకర్స్. ఆల్రెడీ వైట్ హ్యాట్ హ్యాకర్స్, బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్, అండ్ గ్రే హ్యాకర్స్, అండ్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ ఉంటారండి. బట్ ఏంటంటే మెయిన్ గా ఈ 3 టైప్స్ హ్యాకర్సే ఇంపార్టెంట్ అండి. మెయిన్ గా బ్లాక్, వైట్, గ్రే అండి. వైట్ హ్యాట్ హ్యాకర్స్, బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అండ్ గ్రే హ్యాట్ హ్యాకర్స్ అండి. ఇక్కడ సమ్ టైమ్స్ చెప్తా ఉంటారండి రెడ్ హ్యాట్ హ్యాకర్స్ అని, లేదా అనోనమస్ హ్యాకర్స్ అని, బ్లూ హ్యాట్ హ్యాకర్స్ అని, ఎలైట్ హ్యాకర్స్, స్క్రిప్ట్ కేడల్, ఇలా డిఫరెంట్ నేమ్స్ అన్ని కూడా ఏంటంటే వాళ్ళు చేసే యాక్టివిటీని బట్టి మేము చెప్తా ఉంటారు. బట్ ఏంటంటే మెయిన్ గా 3 టైప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. గ్రే హ్యాట్ హ్యాకర్స్ అంటే హ్యాకర్స్ వైట్ హ్యాట్ హ్యాకర్స్ వచ్చేసరికి వైట్ టోపీ పెట్టుకుంటారనా, లేదా బ్లాక్ హ్యాకర్స్ వచ్చేసరికి బ్లాక్ టోపీ పెట్టుకుంటారనా? జస్ట్ ఏం లేదండి, జస్ట్ ఈ వైట్ హ్యాట్ హ్యాకర్స్ ఎవరైతే ఉన్నారో దోస్ ఆర్ కాల్డ్ యాజ్ ఎథికల్ హ్యాకర్స్ అండి. ఎథికల్ హ్యాకర్స్. అలాగే ఈ ఎథికల్ హ్యాకర్స్ కూడా ఈ ప్రెసెంట్ నౌడేస్ ఈ టెక్నాలజీలో దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిమాండ్ అండి ఫర్ ద వైట్ హ్యాట్ హ్యాకర్స్. వైట్ హ్యాట్ హ్యాకర్స్ కి లాట్ ఆఫ్ డిమాండ్ ఉందండి. వీళ్ళని మనం ఏమంటామంటే ఎథికల్ హ్యాకర్స్ అంటాం. ఎథికల్ హ్యాకర్స్ వచ్చేసరికి కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి మనకి. అఫెన్సివ్ సెక్యూరిటీ కానీ, సిస్కో కానీ, లేదా సమ్ అదర్ కొన్ని కంపెనీస్ కూడా ఇలాంటి పెనట్రేషన్ టెస్టర్స్ కానీ, లేదా సమ్ అదర్ ఇలాగే కెరీర్ పాత్వేస్, లాట్ ఆఫ్ కెరీర్ పాత్వేస్ ఆర్ దేర్ ఇన్ ద సైబర్ సెక్యూరిటీ పాత్వేస్. అప్పుడు ఏంటంటే యూ హ్యావ్ టు నో దిస్ ఆల్ దీస్ థింగ్స్, ద ఎథికల్ హ్యాకింగ్. అంటే ఈ ఎథికల్ హ్యాకర్స్ ఎలా ఉంటుందంటే అంటే వాళ్ళకి ఆ హ్యాకింగ్ ప్రాసెస్ అనేది కూడా మొత్తం తెలుసు. వైట్ హ్యాకర్స్ ఓకే, వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా సిస్టమ్ ని హార్మ్ చేయరు. వీళ్ళు ఏంటంటే మెయిన్ గా అసలు సిస్టమ్ అనేది ఎక్కడ ఎక్కువ హ్యాక్ అవుతా ఉంటుంది, వీక్నెస్ ఎక్కడ ఉంది సిస్టమ్ లో, లేదా వీక్నెస్ కంప్యూటర్ లో ఎక్కడ ఉంటుంది, లేదా మన నెట్వర్క్ లో వీక్నెస్ ఎక్కడ ఉంటుంది, లేదా సమ్ అదర్ ఎప్పటికప్పుడు ఏంటంటే అండి మనకి పెనట్రేషన్ టెస్టింగ్స్, నెక్స్ట్ అలాగే సమ్ అదర్ టూల్స్ ఉన్నాయండి. ఆ టూల్స్ యూజ్ చేసి ఏంటంటే ఇప్పుడు కూడా మన సిస్టమ్ కానీ లేదా మన అప్లికేషన్ కానీ అప్లికేషన్ లో బగ్స్ అనేవి కనుక్కోవడం కోసం ఈ వైట్ హ్యాట్ హ్యాకర్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారండి. ఓకే, అలాగే ఈ ఎథికల్ హ్యాకింగ్ అనేది ఈ వైట్ హ్యాట్ హ్యాకర్స్ ఎవరైతే ఉంటారో దిస్ ఇస్ నాట్ ఇల్లీగల్ అండి, దిస్ ఈజ్ లీగల్. దిస్ ఈజ్ లీగల్ అండి. వైట్ హ్యాట్ హ్యాకర్స్ చేసే ప్రాసెస్ మొత్తం కూడా దట్ ఈస్ ద లీగల్. ఆల్సో ద లాట్ ఆఫ్ డిమాండ్ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ అండి. ఈ ఎథికల్ హ్యాకర్స్ ఎవరైతే ఉందో ఎథికల్ హ్యాకర్స్ మినిమం వచ్చేసరికి 10 lakhs వరకు ఉంటుంది. మినిమం 10 lakhs పర్ యావరేజ్. ఓకే, టు బికమ్ హ్యాకర్ వాట్ ఆర్ ద స్కిల్స్ వీ వాంట్? టు బికమ్ హ్యాకర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు మీకు ప్రాసెస్ మొత్తం కూడా తెలిసి ఉండాలండి. అంటే సపోజ్ మనం ఏదైనా ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వాలనుకుంటున్నారు అనుకోండి, మన సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వాలంటే యూ నీడ్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, జస్ట్ లైక్ ఒక పైథాన్ లేదా ఒక జావా, లేదా ఏదో ఒకటి .NET, లేదా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుని వాంట్ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్. బట్ మీరు ఏదైనా సైబర్ సెక్యూరిటీలో కెరీర్ స్టార్ట్ చేయాలంటే యూ హ్యావ్ టు నో ఎవ్రీథింగ్ అండి. యూ హ్యావ్ టు నో ద సిస్టమ్ అడ్మిన్, యూ హ్యావ్ టు నో అబౌట్ ద ఆపరేటింగ్ సిస్టమ్ ఎన్వైరన్మెంట్ అండ్ as well as how the networking function will operate. అంటే టోటల్ ఆ నెట్వర్కింగ్ మొత్తం కూడా ఎలా వర్క్ అవుతుంది అంటే టోటల్ గా మన సిస్టమ్ లో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్. అలాగే యూ హ్యావ్ టు నో అబౌట్ ద ప్రోగ్రామింగ్ ఆల్సో.
ఎప్పుడైతే మీకు ఈ టోటల్ ప్రాసెస్ మొత్తం కూడా మీకు తెలిసిందో ఇప్పుడు మాత్రమే మీకు ఈ సైబర్ సెక్యూరిటీ మీద ఒక గ్రిప్ అనేది ఉంటుందండి. రైట్, అర్థమైందండి. సో కమింగ్ టు ద బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్. బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ వచ్చేసరికి క్రాకర్స్ అని కూడా ఉంటారండి. ఆ క్రాకర్స్ అని కూడా అంటారు. క్రాకర్స్ అంటే మనం కాల్చుకునే క్రాకర్స్ కాదండి, మనం కాల్చుకునే క్రాకర్స్ కాదు. ఇది జస్ట్ లైక్ క్రాకర్స్ అని జస్ట్ నేమ్ అంతే, జస్ట్ నేమ్. ఆ క్రాకర్స్ అని కూడా ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే అండి, ఏమన్నా మన దగ్గర నుంచి ఏమన్నా డేటా మొత్తం కూడా డేటాను మొత్తం కూడా థెఫ్ట్ చేయాలన్నా లేదా మన ఐడెంటిటీ థెఫ్ట్ చేయాలన్నా కానీ వీళ్ళు ఏం చేస్తారంటే సమ్ హార్మ్ఫుల్ మాల్వేర్స్ కానీ లేదా సమ్ హార్మ్ఫుల్ వైరసెస్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మన సిస్టమ్ లోకి ఇంజెక్ట్ చేస్తారండి. అలాగే ఈ ప్రాసెస్ మొత్తం కూడా దిస్ ఈజ్ టోటల్లీ ఇల్లీగల్ ప్రాసెస్. మీరు ఇలా చేస్తాక ఏంటంటే అండి విల్ బి పెనలైజ్డ్ అండి, విల్ బి పెనలైజ్డ్ కంపల్సరీ. మీరు ఏదైనా సరే ఈ బ్లాక్ అటాకర్స్ జస్ట్ లైక్ సమ్ అన్నోన్ పర్సన్స్ దగ్గర నుంచి కానీ, అలాగే ఇప్పుడు ఏదో మనకి హ్యాకింగ్ చెప్తున్నారు లేదా సమ్ యూట్యూబ్ వీడియోస్ నుంచి మనం ఏమన్నా ఒక హ్యాకింగ్ నేర్చుకుని ఏదో ఒక సిస్టమ్ కానీ లేదా ఒక అప్లికేషన్ కానీ లేదా మన ఒక జీమెయిల్ కానీ, జీమెయిల్ హ్యాక్ చేయడం ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండి. జస్ట్ ఇట్ టేక్స్ ఓన్లీ 5 minutes జీమెయిల్ హ్యాక్ చేయాలంటే. ఓకే, డోంట్ డూ దట్ అండి. బట్ అంటే జీమెయిల్ హ్యాక్ చేయడం మనం ఎక్కడైనా సరే చెప్పండి. సార్ 2-step వెరిఫికేషన్స్ అన్ని ఉంటాయి కదా సార్, అంత ఈజీ కాదు కదా సార్. ఉంటదండి, చేయొచ్చు, అదే హ్యాకింగ్ అండి. ఓకే ఓకే ఓకే, అండ్ జీమెయిల్ ఇలాంటి మనకి అకౌంట్స్ కొన్ని ఉన్నాయండి. ఇలాంటివి ఏంటంటే అండి మనం సింపుల్ గా హ్యాక్ చేయొచ్చు అండి, సమ్ టూల్స్ యూజ్ చేసుకుని. అదే చెప్తున్నాను నేను, అంటే కైల్ లినక్స్ కానీ లేదా ఇలా సమ్ అదర్ కొన్ని టూల్స్ కానీ లేదా కొన్ని మెషిన్స్ కానీ ఇలా యూజ్ చేసి మనం సింపుల్ గా హ్యాక్ చేయొచ్చు అండి. బట్ ఏంటంటే ఇలా హ్యాక్ చేసినప్పుడు ఏంటంటే అండి వీ హ్యావ్ టు ఫేస్ ద లీగల్ ఇష్యూస్. సపోజ్ ఇప్పుడు మన జీమెయిల్ ఉందండి, మన జీమెయిల్ వచ్చేసరికి మన సెక్యూరే కాదా లేదా మన జీమెయిల్ ఉన్న డేటా ఏమన్నా థెఫ్ట్ చేసా లేదా మనం చెక్ చేసుకోవచ్చు అండి. మనం చెక్ చేసుకోవచ్చు. జస్ట్ లైక్ ఏంటంటే అవే బీన్ పాండ్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంది, సింపుల్ గా వాళ్ళు ప్రొవైడ్ చేసేది జస్ట్ అవే బీన్ పాండ్. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఉన్న డేటా బ్రీచెస్ కానీ మన ఈమెయిల్ లో కానీ లేదా మన ఈమెయిల్ అడ్రస్ లో కానీ పాస్వర్డ్స్ కానీ ఇలాంటివి ఉన్నా లేదా ఏమన్నా వెబ్సైట్స్ కానీ ఏమన్నా పాండ్ అయిందా లేదా మనం చెక్ చేసుకోవచ్చు అండి, హ్యావ్ బీన్ పాండ్ అని చెప్పేసి. సపోజ్ ప్లీజ్ మ్యూట్ యువర్ మైక్స్. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి సపోజ్ హియర్ ఐఎమ్ గివింగ్ మై ఈమెయిల్ అడ్రస్. నో పానేజ్ ఫౌండ్ అంటే దెర్ ఈస్ నో డేటా బ్రీచెస్ అండి, I will come to the topics, no problem. Black hackers I will explain చేస్తాను, no problem. అంటే టాపిక్ వచ్చింది కాబట్టి జస్ట్ లైక్ ఇలాంటి కొన్ని డొమైన్స్ లేదా కొన్ని వెబ్సైట్స్ మనకి ఇలాంటివి ఉన్నాయండి. అంటే ఉన్నప్పుడు మనం జస్ట్ చెక్ చేసుకుంటూ ఉంటాం, దట్ ఈస్ బెటర్ అండి, అంటే టాపిక్ వచ్చింది కాబట్టి టాపిక్ వచ్చినప్పుడు ఇలాంటి టాపిక్స్ అన్ని కూడా నేను కొన్ని చెప్తూ ఉంటానండి. అండ్ జస్ట్ ప్లీజ్ నోట్ దట్, నోట్ చేసుకోండి. అంటే మన పాస్వర్డ్స్ కానీ లేదా మన ఆ వెబ్సైట్స్ కానీ జస్ట్ ఏమైనా డేటా బ్రీచెస్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి నా మళ్ళీ వచ్చేసరికి నో డేటా, ఇట్స్ ట్రస్టీ వెబ్సైట్స్. ఆ మెయిల్ పాండ్ అని వచ్చిందంటే అంతమే సమ్ టైమ్స్ ఏదో కొంత జరిగి ఉండొచ్చు, ఐ థింక్. ఓకే, మనం మెయిల్ చెక్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఏంటంటే అండి జస్ట్ ఏంటంటే మీ పాస్వర్డ్ చేంజ్ చేయడం కానీ లేదా మీ దగ్గర ఉన్న జీమెయిల్ కి 2-factor అథెంటికేషన్, నెక్స్ట్ అలాగే ఏంటంటే అండి మన ఈ డేటా బ్రీచెస్ ఇలాంటివి జరగకుండా ఏంటంటే మన ఫోన్ కానీ లేదా ఇలాంటి దానికి ఏంటంటే సమ్ సెక్యూరిటీ అథెంటికేషన్ వచ్చేసరికి మనం అటాచ్ చేసుకుంటాం బెటర్ అండి. ఓకే, that is regarding the Gmail protection. And coming to our how topic, it can be sir, how it can be done, sir? How it can be done in the sense అదే మీరు చెప్పారు కదా ఇట్లా
హ్యాక్ అనేది అవ్వకుండా ఉండాలని ఇప్పుడు చెప్పారు కదా. అలా ఉండాలంటే మన అంటే సపోజ్ హ్యాక్ అవుతాం అంటే ఇప్పుడు మన సపోజ్ మీ ఈమెయిల్ ఉంది, ఈమెయిల్ అందరికీ తెలుసు. ఈమెయిల్కి వచ్చేసరికి మీరు పాస్వర్డ్ ఏదో 1 2 3 4 5 6 7 8 ఇచ్చారు. సింపుల్ గా మనకేంటంటే అక్కడ నుంచి ఆ డేటా బ్రీచెస్ కానీ లేదా హ్యాక్ అవ్వకపోవడం కానీ లేదా ఏదైనా సెక్యూరిటీ చేంజెస్ అనేది మార్చేయడం జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ మీరు ఆ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది మీరు ప్రొవైడ్ చేసుకోలేదు మీ సిస్టమ్ మీ జీమెయిల్ కి. ఆ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ మీరు ప్రొవైడ్ చేయనప్పుడు ఏం జరుగుతుంది, మీకు ఆటోమేటిక్ గా వాళ్ళే పాస్వర్డ్ చేంజ్ చేసి వాళ్ళే ఆటోమేటిక్ గా ఎవరైతే మీ ఆ పాస్వర్డ్ థెఫ్ట్ చేశారో అంటే పాస్వర్డ్ క్రాక్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్వర్డ్ క్రాక్ చేయడం కూడా అదేమే దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద హ్యాకింగ్ టైప్. జస్ట్ పాస్వర్డ్ క్రాక్ చేయడం కూడా సమ్ మెథడ్స్ ఉన్నాయి కొన్ని. ఓకే, దట్ ఈస్ ఆల్సో పాసిబుల్ బై యూజింగ్ ద కలీ లినక్స్ సమ్ టూల్స్ కూడా ఉన్నాయి. ఆ టూల్స్ యూజ్ చేసి కూడా మన పాస్వర్డ్ ని క్రాక్ చేయొచ్చు. అలాగే మనం పాస్వర్డ్ అనేది ఎంత టైం సెక్యూర్డ్ అని చెప్పేసి నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఇది ఆ గూగుల్ పాస్వర్డ్ చెక్ కానీ లేదా ఆ క్యాస్పర్ స్కై పాస్వర్డ్ చెక్ లో కానీ మీరు పాస్వర్డ్ అనేది చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. ఎస్ సార్. డ్యూరింగ్ దట్ టైమ్ ద డేటా బ్రీచెస్ ఎవర్ హ్యాపెండ్, రైట్? ఐ Okay, sir. థింక్ యూ అండర్స్టూడ్. ఎస్ సార్. Okay. ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ ఈ బ్లాక్ హ్యాట్, కమింగ్ టు ద బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అనేవాళ్ళు ఇల్లీగల్ అండి. బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ నెక్స్ట్ అలాగే ఇల్లీగల్ అంటే వీళ్ళు చేసే ప్రాసెస్ మొత్తం కూడా మెయిన్ గా ఏదైతే ఉందో ఆ హ్యాకింగ్ ఏదైతే ఉందో హ్యాకింగ్ మొత్తం కూడా బ్లాక్ హ్యాకర్స్ వాళ్ళు చేస్తారండి. అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ లేదా ఫైనాన్షియల్ లాస్ కానీ లేదా ఆల్వేస్ కంప్లీట్లీ గోస్ ఆన్ ద ఇల్లీగల్. అలా లిజన్ మీకు లినస్ టార్వాల్డ్ తెలుసండి? లినస్ టార్వాల్డ్ తెలుసా? లినస్ No, sir. టార్వాల్డ్ వద్ద లినస్ టార్వాల్డ్ వచ్చేసరికి లైనక్స్ మిషన్ ఏదైతే ఉందో లైనక్స్ మిషన్ ఇది ఇన్వెంట్ చేసింది లినస్ టార్వాల్డ్ అండి. లినస్ టార్వాల్డ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యాకర్ ఇన్ ద వరల్డ్. లినస్ టార్వాల్డ్ అలాగే కొంతమంది హ్యాకర్స్ ఉన్నారండి, బెస్ట్ హ్యాకర్స్ కూడా. ఎవరైతే మీరు హ్యాకర్స్ అనేవాళ్ళు త్రూఅవుట్ ద వరల్డ్ హ్యాకర్స్ ఎవరైతే ఉన్నారో ఆ హ్యాకర్స్ అందరూ కూడా డెవలపర్ ఆఫ్ లైనక్స్ అంటే ఎక్కువ మంది ఉంటారు. అంటే వాళ్ళు చేసేది బేస్డ్ ఆన్ ద కెర్నల్ డిపెండ్ బేస్డ్ మీద వర్కౌట్ చేసేవాళ్ళు అందరూ కూడా ఉన్నారు. ఇంకా వాళ్ళంతా ఏంటంటే ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ కాబట్టి అందరూ కూడా డెవలప్ చేస్తూ ఉంటారు. నో ప్రాబ్లం. ఓకే, ఇలా అంటే ఎవరైతే వరల్డ్ వైడ్ ఫేమస్ హ్యాకర్స్ ఉన్న వాళ్ళు ఆ ఫేమస్ హ్యాకర్స్ మొత్తం కూడా వాళ్ళు చేసిన ప్రాసెస్ మొత్తం కూడా దోస్ ఆర్ ద మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్. సపోజ్ వన్ హ్యాకర్ ఉన్నారు యుఎస్ లో. ఐ థింక్ రీసెంట్లీ ఒక ఆర్టికల్ కూడా వచ్చింది. ఐ థింక్ నేమ్ ఆర్టికల్ కూడా చదివాను. ఐ థింక్ జోనాథన్ జేమ్స్ ఆర్ సంథింగ్ నేమ్ ఇస్ దేర్. అతను తన 13 అట్ ద ఏజ్ ఆఫ్ 13 నుంచే అతను హ్యాకింగ్ అనేది నేర్చుకోవడం స్టార్ట్ చేశాడండి. హ్యాకింగ్ అనేది నేర్చుకోవడం స్టార్ట్ చేసి ఏం చేశాడంటే అండి జస్ట్ సమ్ యుఎస్ లో ఏదో బ్యాంక్ నుంచి ఆ టోటల్ మనీ మొత్తం కూడా వేరే దానికి ట్రాన్స్ఫర్ చేసాడండి ఆటోమేటిక్ గా. ఆల్సో హీఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ వాంటెడ్ హ్యాకర్ అండ్ ఆల్సో ద మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ప్లీజ్ మ్యూట్ యువర్ మైక్స్ ఒకసారి మ్యూట్ చేసుకోండి. ఓకే, డోంట్ ఇఫ్ యూ వాంట్ టు టాక్ ఎనీథింగ్ యూ కెన్ పోస్ట్ ఎనీ యువర్ క్వరీ ఇన్ ద చాట్ బాక్స్. ఓకే, ఈ బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ లో అండి ఇట్ విల్ ద నెట్వర్క్ కమ్యూనికేషన్స్ కానీ లేదా సిస్టమ్ డ్యామేజ్ చేయడం కానీ లేదా ప్రైవసీని వైలేట్ చేయడం కానీ దట్ ఈస్ ద అవుట్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ ద లీగల్. అంటే లీగల్ కాకుండా అవుట్ ఆఫ్ ద వైలేటింగ్ ద రూల్స్ అండ్ రూల్స్ వైలేట్ చేయడం ద బ్లాక్ హ్యాకర్స్ డ్యూటీ అండి. ఈ బ్లాక్ హ్యాకర్స్ లో కూడా మనకి మెయిన్ గా మీరు ఎప్పుడన్నా మూవీస్ చూసినప్పుడు కూడా ఇఫ్ యు ఆర్ మీరు తెలుగు మూవీ అభిమన్యుడు ఎవరన్నా చూసారండి? అభిమన్యుడు సార్ చూసాం సార్. Yes, sir. అభిమన్యుడు చూసినప్పుడు విశాల్ మీరు అభిమన్యుడు చూసినప్పుడు కొద్దిగా రిలేటెడ్ గా ఉంటాయండి. ఇలాంటి మన టెక్నికల్ మూవీస్ కొన్ని ఉన్నాయి. సార్ బ్యాంక్ అంతా హ్యాక్ చేశారు కదా సార్. అభిమన్యుడు కానీ లేదా
ఆ జీవది కూడా ఒక మూవీ ఉందండి, టెక్నికల్ మూవీ. సార్ ఇజం ఈ లో చేశారు సార్. ఇజం సార్. ఇజం, ఓకే ఓకే, యా. ఆల్సో కీ మూవీ, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద, అంటే మాకు ఎలా హ్యాక్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు ఏంటనేది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏముందంటే ఇన్ఫర్మేషన్ ఇస్ వెల్త్ అంటారండి ఫస్ట్. అంటే మనం వీఆర్ పుట్టింగ్ ఎవ్రీథింగ్ ఆన్ ద సోషల్ మీడియా. అంటే సోషల్ మీడియాలో మనకి చాలా ప్లాట్ఫామ్స్, ఆ సోషల్ మీడియా జస్ట్ లైక్ ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ, అంటే సోషల్ మీడియా యాప్ లో మెయిన్గా ఏంటంటే మన దగ్గర ఉన్న డేటా మొత్తం కూడా మనం పోస్ట్ చేస్తున్నాం. మనం అలా పోస్ట్ చేసినప్పుడు మనం ప్రాపర్ గా పోస్ట్ చేస్తున్నాం అనేది మనం చెక్ చేసుకోవాలండి. ఐ థింక్ కే మూవీ ఆర్ అభిమన్యుడు మూవీలోనండి, ఒక పాపని కిడ్నాప్ చేస్తారు కదా. ఆ కిడ్నాప్ చేసినప్పుడు ఎలా చేస్తారు వాళ్ళు, అంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు చేసేది ఎవ్రీథింగ్ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పోస్ట్ చేసేది సెక్యూర్ గా ఉంటుందో లేదో చెక్ చేసుకోవాలి. ఆ సెక్యూర్ గా ఉంటుందో లేదో చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు సపోజ్ మనం సెక్యూర్ గా ఉండడం కోసం ఏం చేస్తున్నాము, సమ్ టైమ్స్ ఆ సీసీ కెమెరాస్ అవి మనం సెట్ చేసుకుంటామండి. ఏదైనా హాస్పిటల్స్ లో కానీ, లేదా సమ్ కార్పొరేట్ ఆఫీషియల్స్ లో కానీ సమ్ టైమ్స్ ఉన్నప్పుడు. బట్ ఆ సెక్యూరిటీ కెమెరాస్ కూడా కొన్ని ఏంటంటే అండి, ఆ పాస్వర్డ్ ప్రొటెక్ట్ ఇవ్వకుండా ఇలా రియల్ టైం వరల్డ్ లోకి వదిలేస్తున్నారండి. అంటే ఆ సీసీ కెమెరాస్ కూడా మనకి ఏంటంటే అండి ఈ వరల్డ్ లో వచ్చేస్తున్నాయండి. జస్ట్ లైక్ ఐ విల్ షో యూ వన్ వెబ్సైట్ అండి, ఒక వెబ్సైట్ చూపిస్తాను అండి మీకు. ఇన్సెకమ్ అనే ఒక వెబ్సైట్ ఉందండి. ఇన్సెకమ్ వెబ్సైట్ లో అండి జస్ట్ మనం త్రూఅవుట్ ద వరల్డ్ లో ఏవైతే ఆ సీసీ కెమెరాస్ కానీ ఇవన్నీ కూడా ఆ ప్రొటెక్షన్ లేకుండా వదిలేసేయండి. ప్రొటెక్షన్ లేకుండా వదిలేసిన మొత్తం కూడా మనకి దీనిలో కనిపిస్తాయండి. సపోజ్ విల్ గో టు ద సిటీస్. ఆ సిటీస్ లో విజయవాడలో చూద్దామండి. జస్ట్ లైక్ విజయవాడలో చూడండి. అంటే ప్రొటెక్షన్ లాగా ఉన్న కెమెరాస్ 3 ఉన్నాయండి ఇక్కడ, కంటిన్యూస్ గా రన్ అవుతాయండి. ఇక్కడ ఉంది చూడండి, హై 3516 కెమెరా అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏదో ఇంకో కెమెరా ఉంది, ఇది కూడా హై 3516. వచ్చేసరికి ఏదో పానాసోనిక్ హెచ్డి కెమెరా అంటండి. అంటే ప్రొటెక్షన్ లేకుండా ఉన్నామండి. అంటే ప్రొటెక్షన్ లేకుండా ఇప్పుడు ఏం జరుగుతుందండి, మనకి ఆల్రెడీ వీళ్ళు పబ్లిక్ అయిపోతున్నాయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్రియేట్ చేసేటప్పుడే మన యొక్క డేటాని, ఇక్కడ ఇది సపోజ్ ఇదే సీసీ కెమెరా ఒక ఐటీఎం మెషిన్ లో ఉందనుకోండి, ఏం ప్రాసెస్. ఎందుకని చెప్పేసి ఏటీఎం మెషిన్ లో కొన్ని మెషిన్ ఏటీఎం మెషిన్ లో కూడా మనం ఏమన్నా టైప్ చేయాలన్నా కానీ, లేదా ఏమన్నా పాస్వర్డ్ మనీ తీసుకున్నప్పుడు కూడా ఈ మధ్యన కొన్ని వచ్చేసినాయండి. ఇక్కడ మనం ఆ హ్యాండ్ లోపలికి పెట్టి అక్కడ మనం టైప్ చేయాల్సి ఉంటుంది, చూసారా. జస్ట్ లైక్ ఇలాగే మనకి ఏంటంటే జస్ట్ లైక్ ఏమన్నా డేటా థెఫ్టింగ్ కానీ, లేదా సమ్ ఐడెంటిఫికేషన్ థెఫ్ట్ కానీ ఇలాంటివి జరుగుతుందని చెప్పేసి సమ్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ అన్ని కూడా మనకు జరుగుతూ ఉంటాయండి. చూడండి, దిస్ ఇస్ ఎ లైవ్ కెమెరా అండి. కెన్ ఫైండ్ అవుట్ నీ కెమెరా. ఓకే, హౌ టు ప్రొటెక్ట్ అవర్ ఇన్ఫర్మేషన్ వైల్ యూజింగ్ ద కెమెరాస్. అంటే మన కెమెరాస్ వచ్చేసరికి మనం పాస్వర్డ్ ప్రొటెక్షన్ అనేది కంపల్సరీగా ఉండాలండి. సీసీ కెమెరాస్ కానీ, లేదా వైఫైస్ కానీ, లేదా ఐఓటీ బేస్డ్ వైఫై కాల్స్ కానీ, ఐఓటీ బేస్డ్ కార్స్ కానీ ఇలాంటివి వచ్చేసరికి ఏంటంటే యూ హ్యావ్ టు ప్రొవైడ్ సమ్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆ సీసీ కెమెరాస్ అన్ని కూడా ఆ పాస్వర్డ్ ప్రొటెక్షన్ కానీ ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా సింపుల్ గా పుట్ చేశారు అంతే అండి. ఏదో సీసీ కెమెరా వర్క్ అవుతుంది అలా పెట్టేశారు అంతే. సమ్ ప్రాపర్ ప్రొటెక్షన్ అనేది లేదండి. ఇలాగే నంబర్ ఆఫ్ ఆ సీసీ కెమెరాస్ అన్ని కూడా ఇలాగే వర్క్ అవుతూ ఉంటాయండి. సార్ అది పాస్వర్డ్ బదులు మనం అప్పుడు దానికి ఒక ఫింగర్ ప్రింట్ లాగా పెడితే దాన్ని అప్పుడు వాళ్ళు హ్యాక్ చేయడానికి కానీ అట్లా కుదరదు కదా సార్. అంటే అది కూడా సెట్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇలాంటి దాటి కొద్దిగా మనకి ఏంటంటే ఐఓటీ మోడల్స్ ఇలాంటివన్నీ కూడా మనం సెట్ చేసుకోవాలి. అదే సార్, అంటే ఇప్పుడు దానికి అప్పుడు మనకి ప్రొటెక్షన్ అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతుందా, లేకపోతే అది కూడా హ్యాక్ ప్రొటెక్షన్ చేసే అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఛాన్స్ ఉందా? ఆ ప్రొటెక్షన్ అనేది బెటర్ స్ట్రాంగ్ గా ఉంటుంది. అది సార్, ఐరిస్ స్కానర్ అని, లేకపోతే ఫింగర్ ప్రింట్ స్కానర్ సంథింగ్ యా, ఓకే 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 సార్. అండ్ కమింగ్ టు ద గ్రే హ్యాట్ హ్యాకర్స్. గ్రే హ్యాట్ హ్యాకర్స్. ఈ గ్రే హ్యాట్ హ్యాకర్స్ అంటే ఏం లేదండి, వీళ్ళు ఏం చేస్తారంటే ఆ డ్యూటీ ఎవరైతే ఆ వైట్ హ్యాట్ హ్యాకర్స్ ప్లస్ ఈ బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్, ఆ ఇద్దరు చేసే డ్యూటీ కూడా ఈ గ్రే హ్యాట్ హ్యాకర్స్ చేస్తారండి.
ఓకే, వీళ్ళు ఏం చేస్తారంటే అండి జస్ట్ ఏం లేదు, బ్లాక్ అటాకర్స్ ఏం చేస్తున్నారు, మలిషియస్ కోడ్ కానీ లేదా మలిషియస్ సాఫ్ట్వేర్స్ ఏవైతే మాల్వేర్స్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు ఏంటంటే ఆ సిస్టంలోకి ఇన్సర్ట్ చేసి అక్కడ ఉన్న డేటా మొత్తం కూడా వాళ్ళు డేటా థెఫ్టింగ్ కానీ లేదా ఐడెంటిఫికేషన్ థెఫ్ట్ కానీ లేదా ఆ డేటా థెఫ్టింగ్ కానీ జరుగుతుందండి. బట్ ఏంటంటే అండి ఈ గ్రే హ్యాట్ హ్యాకర్స్ అనేవాళ్ళు ఆ పర్సన్ తెలియకుండా మలీషియస్ కోడ్ కానీ ఇలాంటి కూడా సెక్యూరిటీ వీక్నెసెస్ అన్ని కూడా వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారండి. బట్ సమ్ టైమ్స్ ఏంటంటే అండి ఈ గ్రేట్ అటాకర్స్ కూడా సమ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే కూడా ప్రొవైడ్ చేస్తారండి. సమ్ కంపెనీస్ కానీ లేదా సమ్ ఆర్గనైజేషన్స్ కానీ సమ్ గవర్నమెంట్ ఏజెన్సీస్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే ఈ గ్రే హ్యాట్ హ్యాకర్స్ అనేవి వర్క్ అవుతారండి. అంటే కొన్నిసార్లు వాళ్ళు చేసే ప్రాసెస్ కరెక్ట్ అండ్ సమ్ టైమ్స్ దట్ ఈస్ రాంగ్. దట్ ఈస్ రిగార్డింగ్ ద హ్యాకర్స్. ఓకే, అండ్ డిఫరెంట్ హ్యాకర్స్ ఉన్నారండి. ఆ హ్యాకర్స్ కూడా మనం అంటే నంబర్ ఆఫ్ హ్యాకర్స్ నేమ్స్ అనేవి కూడా మనం ఉంచుకోవచ్చు అండి. ఆ నంబర్ ఆఫ్ హ్యాకర్స్ అనేవి కూడా మనం ఉంచుకోవచ్చు. ఆ నేమ్స్ అనేవి కూడా సపోజ్ నువ్వు చేసిన ఏదైనా ఒక అప్లికేషన్ సమ్ వేరే అప్లికేషన్ ఏదో సమ్ ప్రాపర్ అప్లికేషన్ హ్యాక్ చేస్తే యూ కెన్ ద నేమ్ ఇట్ యాజ్ యువర్ నేమ్ హ్యాకర్స్. అలా నేమ్ హ్యాకర్స్ అనేవి ఇచ్చారు. బట్ ఏంటంటే ఈ 3 మెయిన్ టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ ఆర్ ఇంపార్టెంట్. దే ఆర్ ద మెయిన్ 3 టైప్స్ ఆఫ్ హ్యాకర్స్. ఓకే, ఎనీ డౌట్స్ అప్ టు నౌ యూ అండర్స్టూడ్ ఆర్ ఎనీ డౌట్స్? అర్థమైందండి? అండర్స్టూడ్ ఆర్ ఎనీ డౌట్స్? సార్ ఇది అటాకర్స్ ఆర్ హ్యాకర్స్ ని వాళ్ళ యొక్క ఐడెంటిటీ ఎలా వీళ్ళు తెలుసుకోగలుగుతారు ఇఫ్ ఇన్ కేస్ సైబర్ సెక్యూరిటీ వాళ్ళు? దానికి కొన్ని రూల్స్ ఉంటాయండి. అది ఎలాగ ఉంటదంటే సపోజ్ యు ఆర్ అటెంప్టెడ్ అనమాట, ఏదైనా ఒక మర్డర్ కానీ లేదా ఒక దొంగతనం కానీ చేశారనుకోండి ఒక ఇంట్లో, అక్కడ మీ ఐడెంటిటీ ఎలా ఉంటుందండి? అక్కడ మిమ్మల్ని ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే జస్ట్ మీ ఫింగర్ ప్రింట్స్ కానీ లేదా మీరు ఏదైనా చేసిన దాన్ని బట్టి కానీ మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తారు. రైట్? అలాగే మనకేంటంటే అండి ఇక్కడ మనకి ఆ డిజిటల్ ఫోరెన్సిక్స్ టూల్స్ కూడా కొన్ని ఉంటాయండి. డిజిటల్ ఫోరెన్సిక్ టూల్స్, ఆ డిజిటల్ ఫోరెన్సిక్ టూల్స్ గురించి సమ్ టైమ్స్ అంటే మనం మన సిస్టంలోకి ఎంటర్ అయినప్పుడు అక్కడ మీది కూడా ఏదైనా సమ్ ఐపీ అడ్రస్ కానీ లేదా సమ్ ఏదో ఒకటి సమ్ డిఎఫ్ఐ టూల్స్ కొన్ని యూజ్ చేసి యూ కెన్ ఫైండ్ అవుట్ సమ్ టైమ్స్. సార్ ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు వేరే వాళ్ళ ల్యాప్టాప్ కానీ లేకపోతే వాళ్ళ సిస్టమ్ కానీ అట్లా తీసుకొని లేకపోతే దాన్ని హ్యాక్ చేసి దాని ద్వారా చేస్తే అప్పుడు తను ఎఫెక్ట్ అవుతాడు కానీ వీళ్ళ గురించి తెలియదు కదా. అంటే ఏదో ఒక మిస్సింగ్ గురించి వీళ్ళు ఏంటంటే ఇలా కన్ఫ్యూజ్ చేస్తారు. అదే మనకు వచ్చిన సైబర్ సెక్యూరిటీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఓకే సార్. గుడ్ ఈవినింగ్ సార్. యా, గుడ్ ఈవినింగ్ సార్ ఇప్పుడు మీరు జీమెయిల్కి హ్యాక్ చేశారో లేదో ఒకసారి చెక్ చేసుకోవడానికి చెప్పారు కదా సార్ ప్రాసెస్. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కూడా అంటే సోషల్ మీడియా నెట్వర్క్ కూడా చేసుకోవడానికి ఉండిద్దా? అంటే నేను ఎక్కువగా చూడలేదమ్మా, అంటే నేను యూజ్ చేయను అసలు. ఐ థింక్ ఓకే, సోషల్ మీడియా ఫేస్బుక్ కానీ ఇలాంటివి నేను యూజ్ చేయను. అంటే నేను ఎక్కువగా ఈ టైప్ లో కొద్దిగా ఆ టెక్నికల్ పర్పస్ కానీ ఎక్కువ చూసేస్తున్నాను. బట్ ఉంటాయమ్మా, కంపల్సరీగా ఉంటాయి. అంటే బట్ ఈ టైంలో చెప్పదలుచుకోలేదు నేను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, ఓకే, you completed the installation process. We will do some practical session. ప్రాక్టికల్ సెషన్ ఒకటి చేద్దామండి మనం. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేశారండి, చేయలేదా? ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేశారా లేదా? ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఇట్ ఈస్ టేకింగ్ అ లాట్ ఆఫ్ టైమ్. లాట్ ఆఫ్ టైం ఏం తీసుకోదండి, లాట్ ఆఫ్ టైం ఏం తీసుకోదు. ఐ థింక్ దిస్ ఇస్ ద సెకండ్ డే. మనం రేపటికి కూడా వెయిట్ చేస్తే
వీ హ్యావ్ టు ఫినిష్ సమ్ కొద్దిగా అండి, ఓన్లీ 6 days సెషన్ అండి ఇది. ఆ 6 days సెషన్ లోనే వీ హ్యావ్ టు కంప్లీట్ లాట్ ఆఫ్ అండి. సైబర్ సెక్యూరిటీ మనకి దిస్ ద బిగ్ టాపిక్ అండి. అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ, నెట్వర్కింగ్ కానీ, లేదా సమ్ ప్రోగ్రామింగ్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం డిస్కస్ చేయాలంటే మే ఆల్సో డూ ఫాస్ట్ అండి. మీరు కూడా కొద్దిగా ఫాస్ట్ చేయాలండి. వాట్ వీ హ్యావ్ టు ఇన్స్టాల్ అంట. కిషోర్ ఏం ఇన్స్టాల్ చేయాలని ఇప్పుడు అడుగుతున్నారా? ఆల్రెడీ నేను ఆ లింక్ ఇచ్చానమ్మా. మీకు ఇన్స్టాల్ చేసేటప్పుడు జస్ట్ అంటే ఇవేం లేదండి. జస్ట్ మీకు ఇన్స్టాలేషన్ అప్పుడు టీమ్ వ్యూవర్ కానీ లేదా టెక్స్ట్ ఎడిటర్ ఎందుకంటే ఏమన్నా మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసినప్పుడు మీరు నోట్ ప్యాడ్ లో కానీ లేదా నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ మనం యాడ్ చేసినప్పుడు జస్ట్ వీ హ్యావ్ టు డూ సమ్ ప్రాసెస్ అండి. ఈ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఏంటంటే సమ్ లైన్ టు లైన్ లో మనం ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఆ మినిమం 4 GB ఉండాలండి. ఆ మినిమం 4 GB ఉండాలి. మినిమం 4 GB ఉండాలి. ఓకే, ఇట్ విల్ టేక్ టైమ్ అండి. కలి లినక్స్ మీరు డౌన్లోడ్ చేయాలంటే కలి లినక్స్ వచ్చేసరికి ఇట్ విల్ హార్డ్లీ ఇట్ విల్ అప్రాక్సిమేట్ గా 2.5 నుంచి 3 GB వరకు ఉంటుంది కలి లినక్స్. ఆ కలి లినక్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. అలాగే మెటాస్ప్లాయిటబుల్ ఈజీగా డౌన్లోడ్ అవుతుంది, నో ప్రాబ్లం. ఇట్ విల్ అమాంగ్ అప్రాక్సిమేట్లీ ఒక 1/2 GB ఉంటుంది. నెక్స్ట్ అలాగే వర్చువల్ బాక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సిస్టమ్ వర్చువలైజేషన్ కి సపోర్ట్ చేస్తుందో లేదో చెక్ చేసుకోనండి. మీ సిస్టమ్ వర్చువలైజేషన్ కి సపోర్ట్ చేస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. ఐ థింక్ ఎవరైనా సరే విండోస్ 10 ఎవరైతే యూజ్ చేస్తున్నారో లేదా లేటెస్ట్ 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 ఎడిషన్ ల్యాప్టాప్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో నో డౌట్ వర్చువలైజేషన్ అనేది వాళ్ళు చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఇక విండోస్ 7 కానీ లేదా విండోస్ XP కానీ ఇలాంటి వాళ్ళు యూజ్ చేసే వాళ్ళు ఏంటంటే యూ హ్యావ్ టు చెక్ ద ఇన్ఫర్మేషన్. ఐ థింక్ ఆల్రెడీ నేను మీకు చూపించాను. యూజ్ చేసినప్పుడు యూ కెన్ సార్ లినక్స్ వాళ్ళకి వాళ్ళది కూడా సేమ్ ప్రాసెస్ సార్? చెక్ చేసుకున్నాను, పర్లేదు. ఓకే సార్. ఓకే, ఇక్కడ మీకు ఈ టాస్క్ మేనేజర్ లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండి. టాస్క్ మేనేజర్ లో యూ కెన్ జస్ట్ గివ్ కంట్రోల్ షిఫ్ట్ ఎస్కేప్ అండి. ఆ కంట్రోల్ షిఫ్ట్ ఎస్కేప్ మీరు ఎట్ ఏ టైం ఇచ్చినప్పుడు టాస్క్ మేనేజర్ మీకు ఓపెన్ అవుతుందండి. నేను మీకు చూపించాను. జస్ట్ కంట్రోల్ షిఫ్ట్ ఎస్కేప్ ఇచ్చేసినప్పుడు మీకు టాస్క్ మేనేజర్ ఓపెన్ అవుతుందండి. ఈ టాస్క్ మేనేజర్ ఓపెన్ అయినప్పుడు అండి మీకు ఇక్కడ మీరు ప్రాసెస్, పెర్ఫార్మెన్స్, యాప్ హిస్టరీ, స్టార్ట్అప్, యూజర్స్ ఇలా ఉంటుందండి. ఇలా ఉన్నప్పుడు మీకు ఇక్కడ వర్చువలైజేషన్ అనేది ఉంటుంది చూడండి. వర్చువలైజేషన్ అనేది ఉంటుంది మీకు. విండోస్ 8 లేదా విండోస్ 7 లో ఐ థింక్ డిజేబుల్ ఉండొచ్చు. ఐ థింక్ ప్రాక్టికల్ సెషన్ మీరు మొబైల్లో చేయాలంటే విల్ ఫేస్ సమ్ డిఫికల్టీస్ అండి. విల్ ఫేస్ సమ్ డిఫికల్టీస్. ఓకే, ఇక్కడ మీకు వర్చువలైజేషన్ అనేది ఉంటుందండి. ఈ వర్చువలైజేషన్ మీకు ఎనేబుల్ లో ఉండాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. లేదా యూ కెన్ ఫౌండ్ ఇట్ ఇన్ ద ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ ఫ్రీలీ కెన్ విజిబుల్ మన స్క్రీన్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నానండి. Yeah, sir. It's visible, ఓకే sir. ఫైన్. ఓకే ఫైన్, థ్యాంక్ యూ. ఓకే, ఇక్కడ మీకు ఎనేబుల్ లో ఉండాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు ఆ ఒరాకిల్ ఆ వర్చువల్ బాక్స్ ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే అదేం లేదండి. జస్ట్ ఏంటంటే ఒరాకిల్ ఓన్లీ ఒరాకిల్ అనే నేను చెప్పడం కాదండి. జస్ట్ VMware కానీ సమ్ అదర్ రిమోట్ మెషిన్స్ కానీ ఏమైనా సరే జస్ట్ ఏంటంటే మనం ఒక 2 మెషిన్స్ ఏది కలి లినక్స్ ప్లస్ ఆ మెటాస్ప్లాయిటబుల్ రెండు కూడా ఏంటంటే మనకి జస్ట్ లైక్ మన విండోస్ సిస్టమ్ ఎలా అయితే మనకు వర్కౌట్ అవుతుందో అలాగే రెండు సేమ్ 2 సిస్టమ్స్. ఒకటి వచ్చేసరికి కలి లినక్స్ ప్లస్ యాజ్ అటాకర్ మెషిన్ అండ్ అదర్ వన్ ఇస్ మెటాస్ప్లాయిటబుల్ యాజ్ టార్గెట్ మెషిన్ లాగా మనకు వర్క్ కావాలంటే మనకు 2 మెషిన్స్ కావాలి. అంటే ఇప్పుడు మనకు ఒక సేమ్ ఈ ల్యాప్టాప్ యూజ్ చేసిన మనం 3 ఫంక్షన్స్ ఎట్ టైం చేస్తున్నాం. ఒకటి వచ్చేసరికి విండోస్, ఒకటి వచ్చేసరికి కలి లినక్స్ ప్లస్ ఆ మెటాస్ప్లాయిటబుల్ అండి. మెటాస్ప్లాయిటబుల్ అంటే మనం సేమ్ మెషిన్ ఒక సింగిల్ మెషిన్ యూజ్ చేసి మనం
we are using Windows ఒకదా Windows Kali Linux అండ్ మెటాస్ప్లాయిటబుల్. ఇవి డౌన్లోడ్ చేసి జస్ట్ మనం వర్కౌట్ చేస్తామండి. వర్కౌట్ చేసేటప్పుడు ఏంటంటే మనం నాట్ గేట్వేకి కన్సిడర్ చేస్తామండి. నాట్ గేట్వే కన్సిడర్ చేయడం వల్ల ఏంటంటే అది ఒక ఇండిపెండెంట్ మెషిన్ లాగా వర్కౌట్ అవుతుందండి. ఒక ఇండిపెండెంట్ మెషిన్ లాగా వర్కౌట్ అవుతుంది. ఓకే, అర్థమైందండి ప్రాసెస్. ఎస్ సార్, నోబుటబుల్ మీడియా ఫౌండ్ అని ఎర్రర్ వస్తుంది సార్. ఎక్కడ వస్తున్నాడు? మీరు టీమ్ వర్క్ కనెక్ట్ చేసుకుని ఐ థింక్ రవికిష్ సార్ ఇస్ ఆల్సో దేర్ ఇన్ ద మీటింగ్. సార్ విల్ హెల్ప్ యూ. సార్ మీరు టీమ్ Okay. వర్క్ కనెక్ట్ చేసుకుంటే మనం కనెక్ట్ చేసి మీరు చేసిన ప్రాబ్లమ్స్ కానీ లేదా ఇలాంటివి మాడిఫై చేయొచ్చు. లేదా రవికిష్ సార్ మీరు కనెక్ట్ అయినప్పుడు ఇద్దరు మీరు వర్కౌట్ చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. ఓకే, ఐ థింక్ సార్ ఒకసారి చెప్పు రవి. రవి చెప్పు. ఎవరికైనా సరే ఓకే, బయాస్ సెట్టింగ్స్ లో మీరు అడ్వాన్స్డ్ ఆప్షన్స్ లో మీకు ఈఐఎఫ్ ఉంది కదా, అది మీకు ఎవరికైనా విజిబుల్ కాకపోతే మీరు పవర్ బటన్ ప్రెస్ చేస్తే మీకు లాగౌట్ అవుతుంది. సారీ, ఓకే, షట్ డౌన్ చేసిన తర్వాత అంటే పవర్ బటన్ ఆన్ చేసి F2 అలాగా కంటిన్యూస్ గా ప్రెస్ చేస్తే మీకు ఒక ఏంటిది ఓపెన్ అవుతుంది, చూసారు కదా మీరు బ్లూ కలర్ లో కొన్ని పేజెస్ విండోస్ లాంటివి. Am I audible? యా సార్, ఆడబుల్ సార్. ఓకే, అందులో మీరు అక్కడే మీరు బయోస్ సెట్టింగ్స్ చేంజ్ చేయాలి. అంటే ఎట్లంటే లెగసీ ఏముంటుందంటే లెగసీ చేంజ్ చేయాలి మీరు. ఇన్ కేసు ఎవరికైనా ప్రాబ్లం వచ్చిందా? సార్ బాగుంటుంది కదా సార్ ట్యూటోరియల్. అర్థం కాలేదు. ట్యూటోరియల్ టైప్ Voice లోనే break. వీడియో పెడితే సరిపోతుంది కదా సార్. ట్యూటోరియల్ టైప్ లో Okay, వీడియో okay. పెడుతుంటే ట్యూటోరియల్ టైప్ లో Okay, వీడియో పెట్టినా కానీ మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇచ్చాము. ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వల్ల మీకేంటి, విల్ యూ ఫీల్ ఎనీ డిఫికల్టీ? ఈ స్టెప్ బై స్టెప్ Okay. ప్రాసెస్ నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నేను జస్ట్ స్నాప్ షాట్స్ తీసి ఇమేజెస్ కూడా పెట్టాను నేను. సార్ ఒక్కసారి ట్యూటోరియల్ పెట్టడానికి ఇప్పుడు మనకి యూఈఎఫ్ఐ అనేది ఎట్లా అంటే ఒక్కొక్క సిస్టమ్స్ కి ఒకలా ఉంటుంది. అంటే లినోవస్ కి ఒకలా ఉంటుంది, నెక్స్ట్ టైం అట్ ద సేమ్ టైం అది వేరే హెచ్పికి ఒకలా ఉంటుంది, నెక్స్ట్ డెల్ కి ఒకలా ఉంటుంది, అలా యాసర్ కి ఒకలా ఉంటుంది. అంటే ఎవ్రీ సిస్టమ్స్ కూడా చేంజ్ అవుతుంటుంది బయో సెట్టింగ్స్ అనేవి. ఓకే, బయో సెట్టింగ్స్ ఎవ్రీ సిస్టమ్ కి చేంజ్ అవుతాయి. కొంతమందికి ఏంటంటే మీరు డైరెక్ట్ గా సార్ చెప్పినట్టు అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ లకు వెళ్తే మీకు డైరెక్ట్ గా యూఈఎఫ్ఐ సెట్టింగ్స్ ఉంటుంది, డైరెక్ట్ గా ఆన్ చేస్తే మనకి అక్కడ ఎనేబుల్ అవుతుంది. కొంతమందికి ఆ ఆప్షన్ ఉండదు. అదే లేటెస్ట్ వెర్షన్ అయినా సరే బేస్డ్ అపాన్ సిస్టమ్ కాన్ఫిగరేషన్స్ అంటే మ్యానుఫ్యాక్చర్స్ లినోవాస్ కానీ సమ్ యాసెట్స్ కానీ వాటికి ఏంటంటే అది ఎనేబుల్ అవ్వదు. వాళ్ళు ఏం చేయాలంటే మస్ట్ అండ్ షుడ్ గా లెగసీలో బూట్ లోకి చేంజ్ చేయాలి. సెకండ్ ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఐ క్లియర్? ఒకసారి ట్రై చేయండి. అక్కడ మీకు ఏముంటుందంటే ఒకసారి లైన్ లో ఉండండి. రవి ఒకసారి నీ స్క్రీన్ షేర్ ఇవ్వు. స్క్రీన్ షేర్ అవ్వాలంటే నేను స్విచ్ ఆఫ్ చేయాలి సార్. అది సారీ, షట్ డౌన్ చేయాలి మళ్ళీ. అంటే అది చూపియాలన్నా. ఓకే ఓకే ఓకే. అందుకు మరి డైరెక్ట్ గా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే అది షట్ డౌన్ చేసి మనకి ఏంటంటే పవర్ బటన్ ఆఫ్ చేసిన రీస్టార్ట్ చేసి అదే మరి రీస్టార్ట్ కానీ ఏదైనా చేసి కంటిన్యూస్ గా F2 ప్రెస్ చేస్తే మనకు ఒక ఫోనిక్స్ ట్రాన్స్కోడ్ అని చెప్పి కొన్ని సెటప్స్ ఓపెన్ అవుతాయి. సెటప్ యూటిలిటీలో చాలా మందికి అడ్వాన్స్డ్ లో దొరుకుతుంది, కొంతమందికి అడ్వాన్స్డ్ లో దొరకదు. ఏం చేయాలంటే వాళ్ళు ఎనేబుల్ చేయాలి, ఏదంటే లెగసీని ఎనేబుల్ చేయాలి. దీన్ని యూఈఎఫ్ అయితే ఎనేబుల్ చేస్తే అప్పుడు అవుతుంది. మళ్ళీ ఎనేబుల్ చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ పాత లెగసీకే రావాలి బూట్ అనేది. బూట్ లెగసీ చేయాలి, నెక్స్ట్ బూట్ ని యూఈఎఫ్ఐ చేయాలి. అది ఎట్లా అంటే క్లియర్ గా చూపించాలన్నా సరే ఒకటి స్క్రీన్ షాట్స్ అని తీయాలి, లేదంటే స్క్రీన్ షాట్స్ తీసిన ఒక్కొక్క మ్యానుఫ్యాక్చర్ అంటే ఇది లినోవాస్ కి అయితే ఒకలా ఉంటుంది, యాసర్స్ కి అయితే ఒకలా ఉంటుంది. సేమ్ ప్రొసీజర్ అనేది దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇది నాట్ సపోర్టెడ్ టు Windows 7.
మాక్సిమం విండోస్ 8, విండోస్ 8.1, విండోస్ 10, విండోస్ వీటికి మాత్రమే ప్రాపర్ గా వర్క్ అవుతుంది. మీరు 4 GB కన్నా తక్కువ ఉన్న దానికి మీరు చేసినా ఏమవుతుందంటే మీకు సిస్టమ్స్ హ్యాంగ్ అవ్వడం కానీ లేదంటే మధ్య స్ట్రక్ అంటే ఐ మీన్ సమ్ అదర్ డిఫికల్టీస్ మీరు చేయాలి. ఇంకోటి అంటే అప్గ్రేడ్ కూడా కాదు. మళ్ళీ ఏమంటారంటే వాటిని అన్ని ప్యాకేజెస్ అప్గ్రేడ్ కావు. ఇప్పుడు మనం ఎక్స్టెన్షన్ బాక్స్ ఎందుకు చేస్తున్నాం? వర్చువల్ ఎక్స్టెన్షన్ బాక్స్ మనం చేసాం కదా, చేసామా లేదా? Am I audible? Yeah, sir. Audible, sir. ఓకే, మనం ఎక్స్టెన్షన్ బాక్స్ ఎందుకు చేసామంటే వర్చువల్ బాక్స్ ప్యాకేజెస్ చాలా మనకి అడిషనల్ గా సమ్ ప్యాకేజెస్ కావాలి కాబట్టి వర్చువల్ ఇది ఎక్స్టెన్షన్ బాక్స్ ని మనం చేసాం. ఎందుకంటే అందులో అడిషనల్ ప్యాకేజెస్ అనేవి ఇన్స్టాల్ అయి ఉంటాయి. ఆ వర్చువల్ బాక్స్ మనం చేయాలి. వర్చువల్ బాక్స్ ముందు ఎనేబుల్ కావాలంటే వర్చువలైజేషన్ ఎనేబుల్ లో ఉండాలి. ఇన్ కేసు ఎనేబుల్ లేకపోతే బయోస్ సెట్టింగ్స్ లో చేంజ్ చేయాలి. బయోస్ సెట్టింగ్స్ అన్ని సిస్టమ్స్ కి ఒకేలా ఉండవు. డిపెండ్స్ అపాన్ మ్యానుఫ్యాక్చర్ డిపెండ్స్ అపాన్ కంపెనీస్ బేస్ చేసుకొని చేంజ్ అవుతుంటాయి. కొంతమందికి డైరెక్ట్ గా అడ్వాన్స్డ్ ఆప్షన్స్ లో UEFI సెట్టింగ్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. కొంతమంది అలా కాకుండా అది రీస్టార్ట్ చేసేసి కంటిన్యూస్ గా F2 ప్రెస్ చేసి అందులో చెక్ చేస్తుండాలి. ఎలా చెక్ చేస్తుండాలంటే ఒకటి బూట్ లెగసీ ఉంటుంది. జనరల్ గా ఏ ల్యాప్టాప్ కైనా లెగసీ ఉంటుంది. లెగసీ తీసి ఆ UEFI బూట్ చేసిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేసి F2 ప్రెస్ కంటిన్యూస్ F2 ప్రెస్ చేస్తే మళ్ళీ బూట్ అనేది లెగసీలోకి చేంజ్ చేయాలి. అదే చెప్తున్నాను కదండి, బూట్ సీక్వెన్స్ అనేది ఫస్ట్ లెగసీలోనే ఉంటుంది డిఫాల్ట్ గా. మనం UEFI లోకి చేంజ్ చేసి కొన్ని నెక్స్ట్ చేంజ్ చేయగానే అది మధ్యలో బ్లింక్ అవుతూ ఉంటుంది. అంటే కంప్లీట్ గా బూట్ అవ్వదు. నెక్స్ట్ మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ మనం F2 అంటే కంటిన్యూస్ గా F2 ప్రెస్ చేసి బూట్ అనేది లెగసీలోకి మళ్ళీ చేంజ్ చేయాలి. అంటే ఫస్ట్ డిఫాల్ట్ గా లెగసీలో ఉంటుంది, దాన్ని UEFI లోకి చేంజ్ చేసి మళ్ళీ లెగసీలోకి చేంజ్ చేయాలి. సత్యసాయి సురేష్, అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ. ఎవరికైనా ప్రాబ్లం ఉంటే బూట్ లోనే చెక్ చేయండి, బూట్ లోనే చేంజ్ చేయాలి. అండ్ బూట్ అనేది కంపల్సరీ లెగసీలో ఉండాలి. బూట్ లెగసీలో లేకపోతే మన సిస్టమ్స్ వర్క్ అవ్వదు. ఓకే, UEFI అనేది జస్ట్ చేంజ్ అంటే సెట్టింగ్స్ అనేది చేంజ్ అవుతాయి. చేంజ్ అయిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ గా లెగసీ. ఓకే, అవుతుంది. ఎవరు? కిషోర్, విండోస్ 10 డెల్ i3 6th జనరేషన్, పర్లేదు 8 GB ర్యామ్ ఉంది కాబట్టి. ఓకే, ఇన్స్టాలేషన్ ఈ రోజు ఎలాగైనా కంప్లీట్ చేయండి. ఎందుకంటే ఇన్స్టాలేషన్ ప్రొసీజర్స్ లోనే చాలా డౌట్స్ ఉంటాయి. బికాజ్ ఆఫ్ ఒక్కొక్క కంపెనీస్ కి ఒక్కొక్కలాగా ఇన్స్టాలేషన్ ప్రొసీజర్స్ ఉంటుంది కాబట్టి. ఇంకా ఎవరికైనా ఇప్పుడు ఇన్స్టాలేషన్ రవి కంటిన్యూ. ఓకే, ఇన్స్టాలేషన్ ఎవరికి పెండింగ్ లో ఉంది ఒకసారి పింక్ చేస్తారా? శివ, అదే చెప్పండి శివ, విజువలైజేషన్ కాదు. వర్చువలైజేషన్ ఎలా ఎనేబుల్ చేయాలి అంటే మనం ఒకటి, ప్లీజ్ వెయిట్. ఓకే, సారీ ఫర్ ది ఇంటరప్షన్. మనకి ఎవరికైతే వర్చువలైజేషన్ ఎనేబుల్ లో లేదో, వర్చువలైజేషన్ ఎనేబుల్ లేకపోయిన వాళ్ళు అక్కడ మనకి స్క్రీన్ షాట్స్ ఎలా అయితే ప్రొవైడ్ చేస్తారో అందులో అడ్వాన్స్డ్ ఆప్షన్స్ లోకి వెళ్ళి చెక్ చేయండి. మీకు అప్పుడు కూడాను UEFI సెట్టింగ్స్ మీకు విజిబుల్ కాకపోతే అప్పుడు మీరు ఏం చేస్తారు, బూట్ సెట్టింగ్స్ ని చేంజ్ చేయండి. ఎట్లా అంటే బూట్ అనేది UEFI లోకి చేంజ్ చేసి నెక్స్ట్ మళ్ళీ యాజ్ యూజువల్ గా లెగసీలోకి చేంజ్ చేయండి. ఓకే, ఇప్పుడు మీరు ట్రై చేయొద్దు. ఆ బూట్ సెట్టింగ్స్ ప్లస్ UEFI సెట్టింగ్స్ ఆ సిస్టమ్ కి వచ్చేసరికి సిస్టమ్ కి మారుతూ ఉంటాయండి. అప్పుడు ఏంటంటే విల్ ఫేల్ సమ్ డిఫికల్ట్. ఇప్పుడు నేను సపోజ్ నా సిస్టమ్ వచ్చేసరికి HP ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నాను. నేను HP ల్యాప్టాప్ మీద నేను వర్కౌట్ చేసి ఆ బూట్ సెట్టింగ్స్ అనేది నేను మీకు వీడియో చేసి పంపిస్తే యూ కెన్ ఫాలో ద సేమ్. మీరు సేమ్ ఫాలో అవుతారండి. అంటే మీరు డెల్ వాళ్ళు కానీ లేదా ఇంకా ఏసర్ కానీ ఇలాంటి వాళ్ళు యూజ్ చేసినప్పుడు యూ విల్ ఫేస్ సమ్ డిఫికల్టీస్. సిస్టమ్ ఏమీ హార్మ్ఫుల్ కాదు. ప్రాబ్లం శివ అంటే సిస్టమ్ ఏమైనా హార్మ్ఫుల్ అని అడుగుతున్నారు. అలా ఏమీ ఉండదు, మీ సిస్టమ్స్ కి ఏమీ కావు. జస్ట్ ఏంటంటే మనకు ఒకటి ఎనేబుల్ అవుతుంది అంతే, ఇంకేమీ ప్రాబ్లం అయితే కాదు. ఓకే, థ్యాంక్ యూ, వెల్కమ్.
మీకు ఏమీ డౌట్ లేదు కదా ప్రెజెంట్ అయితే? ఈ రోజు ఈవినింగ్ కి ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ట్రై చేయండి. ఇప్పుడు ట్రై చేస్తే మీకు క్లాస్ అనేది స్టక్ అయిపోతాయి. ఓకే, ఉబుంటు ఓకే. డిఫాల్ట్ ఓఎస్. Sir, it మీరు is ఈ better రోజు to కంప్లీట్ చేస్తారు. continue class, sir. యా షూర్. ఓకే, దట్ ఈస్ రిగార్డింగ్ ద హ్యాకర్స్ అండి. హ్యాకర్స్ గురించి దట్ ఈస్ రిగార్డింగ్ ద హ్యాకర్స్. నౌ కమింగ్ టు ద అవర్ టాపిక్, ద Kali Linux టూల్స్. అంటే Kali Linux మనం ఇక్కడ మెయిన్గా వచ్చేస్తున్నామండి. Kali Linux ఎందుకు వచ్చేస్తున్నామంటే ఇట్స్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ అండ్ ఇట్ ఈస్ లైసెన్స్డ్ వర్షన్ అండి. అలాగే ఈ Kali Linux అనేది మెయిన్ గా ఈ అఫెన్సివ్ సెక్యూరిటీ అనేది మెయింటైన్ చేస్తున్నారండి. And అలాగే different types of certifications and also different types of the penetration testing certifications also they may provide. And అప్పుడు చేసేటప్పుడు ఏంటంటే it is a free and licensed version. So that's why we are using this Kali Linux. Right? Okay, and this Metasploitable can be, we are using as an attacker machine, as a target machine and a target machine. Metasploitable ఏదైతే ఉందో Metasploitable మనం ఆ టార్గెట్ మెషిన్ లాగా యూజ్ చేస్తామండి. ఆ టార్గెట్ మెషిన్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా హ్యాక్ చేయాలనుకుంటున్నాం, లేదా పెనట్రేషన్ టెస్టింగ్ కానీ, లేదా పెనట్రేషన్ టెస్టింగ్ లో SQL ఇంజెక్షన్, లేదా సమ్ CSS క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ కానీ, లేదా సమ్ డేటా బ్రిచెస్ కానీ మనం కండక్ట్ చేయాలనుకుంటే ఏదైనా వెబ్సైట్ కానీ లేదా అప్లికేషన్ కానీ మనం వీ హ్యావ్ టు కన్సిడర్ అండి. అలా కన్సిడర్ చేయాలనుకున్నప్పుడు మనకి ఇది ఏదైనా వెబ్సైట్ కానీ అప్లికేషన్ కానీ కన్సిడర్ చేస్తే సమ్ అదర్ వెబ్సైట్స్ we face some difficulties, some legal issues. అలాంటి లీగల్ ఇష్యూస్ లేకుండా మనం ప్రాపర్ గా మనం వర్కౌట్ చేసుకోవాలనుకుంటే we have to use this the Metasploitable అండి. Metasploitable అనేది యూజ్ చేస్తామండి. ఓకే, ఇట్ ఇస్ ఆల్సో బేస్డ్ ఆన్ ద Linux, the Linux machine. ఈ సెక్యూరిటీ ట్రైనింగ్స్ కానీ, సెక్యూరిటీ టూల్స్ టెస్ట్ చేయడం కానీ, నెక్స్ట్ అలాగే ఈ పెనట్రేషన్ టెస్టింగ్ టెక్నిక్స్ అన్ని ఇవన్నీ కూడా మనం వర్కౌట్ చేయాలంటే వీ కెన్ యూజ్ దిస్ Metasploitable అండి. ఈ Metasploitable అనే మెషిన్ మనం VMware కానీ, లేదా సమ్ అదర్ కామన్ వర్చువలైజేషన్ ప్లాట్ఫామ్స్ కొన్ని ఉంటాయండి మనకి. Oracle వర్చువల్ బాక్స్, VMware, అలాగే సమ్ రిమోట్ స్టేషన్ ఆర్ సంథింగ్, అలా వర్చువలైజేషన్ ప్లాట్ఫామ్స్ కొన్ని ఉన్నాయి మనకి. అండ్ ప్లాట్ఫామ్స్ లో వీ కెన్ డైరెక్ట్లీ ఇన్స్టాల్ అండి. ఇక్కడ మన ల్యాబ్ పర్పస్ కి వచ్చాక మనం ఇక్కడ Oracle వర్చువల్ బాక్స్ మెషిన్ అనేది యూజ్ చేస్తున్నామండి. VMware కాదండి, Oracle వర్చువల్ బాక్స్. ఓకే, అండ్ Oracle వర్చువల్ బాక్స్ ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ అండి. ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ మనకి Oracle వర్చువల్ బాక్స్ అనేది ఇలా ఉంటుందండి. మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఒక Oracle వర్చువల్ బాక్స్ అనేది మీకు ఇన్స్టాల్ అయ్యి ఉంటుందండి ఆటోమేటిక్ గా మీ మెషిన్ ఇన్ ద సెన్స్ మీ సిస్టమ్ లో దిస్ ఇస్ ద Oracle వర్చువల్ బాక్స్. Oracle వర్చువల్ బాక్స్. సో when we are running this ఇలా ఓపెన్ అవుతుందండి మనకి. స్టార్టింగ్ లో అయితే మీరు ఆ Kali Linux డౌన్లోడ్, Metasploitable, Oracle వర్చువల్ మెషిన్ మొత్తం డౌన్లోడ్ చేసినాక మీకు నార్మల్ గా అయితే ఇలా ఉంటుందండి. ఉన్న తర్వాత మీకు ఆ ఫైల్కి వెళ్ళి మనం అప్లోడ్ చేస్తామండి. ఏవైతే ఉన్నాయో ఆ మెషిన్స్ అన్ని కూడా మనం అప్లోడ్ చేసి మనం వర్కౌట్ చేసుకుంటామండి. ఈ Oracle వర్చువల్ బాక్స్ Kali Linux, Metasploitable అనేది ఈ రెండు యాడ్ చేస్తానండి. వీ కెన్ యాడ్ సమ్ అదర్ లైక్ Ubuntu మెషిన్ కానీ, లేదా సమ్ వేరే Linux, Red Hat Linux కానీ నేను యాడ్ చేసుకోవాలనుకుంటే ఐ కెన్ యాడ్ ఇయర్ ఓన్లీ అండి. ఇక్కడ నేను సేమ్ సమ్ అదర్ మెషిన్స్ కూడా నేను యాడ్ చేసుకోవచ్చు అండి. అలాగే సపోజ్ దిస్ ఈజ్ మై Kali Linux అండి. ఈ Kali Linux వచ్చేసరికి దిస్ ఈస్ ద మెయిన్ Kali Linux అండ్ దిస్ ఈజ్ 64-bit అండి. 64-bit నేను డౌన్లోడ్ చేసుకున్నాను. ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్ లింక్ ఆల్రెడీ ఇచ్చాను. ఓకే, అండ్ ఈ వర్చువల్ మెషిన్ ఏదైతే ఉందో ఈ Kali Linux మెషిన్ రన్ చేయాలంటే జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే రన్ అవుతుందండి. అలాగే రన్ దిస్ Metasploitable ఆల్సో. రన్ ద Metasploitable ఆల్సో. ఆ Metasploitable కూడా రన్ చేయండి.
బోత్ ఎప్పుడైతే మీరు ఇన్స్టాల్ చేసిన వాళ్ళు దోస్ హూ ఆర్ కంప్లీటెడ్ ద ఇన్స్టాలేషన్ యూ కెన్ గో త్రూ ద ప్రాసెస్ అలాంగ్ విత్ మీ. ఎవరైతే ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనే వాళ్ళు కంప్లీట్ చేశారో మీరు ప్రాసెస్ నాతో పాటు చేయండి. నేను చెప్పే ప్రాసెస్ ఫాలో ఉండండి. Okay, this is the Kali Linux. This is the Kali Linux, and this is the Metasploitable. నెక్స్ట్ రూట్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా సార్ ఏవైనా చేసేటప్పుడు వర్చువల్ బస్ అయితే? ఏ రావమ్మా రూట్ ప్రాబ్లమ్స్ అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ మీద అనేది నాకు అర్థం కాలేదు. అంటే డైరెక్ట్ గా స్టూడియోస్ యాడ్ చేసినప్పుడు రూట్ అని వస్తాయి కదా సార్, ఏం మామూలుగా రావు, నేను ల్యాబ్ కి చూపిస్తాను. అయితే డిఫరెంట్ గా వస్తుంది, ఇది వర్చువల్ బాక్స్ కదా సార్ వాయిస్? ఓకే ఓకే సార్. నేను చూపిస్తాను, నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ మనకి మెటాస్ప్లోయిటబుల్ లాగిన్ కి వచ్చేసరికి ద డిఫాల్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు కూడా సేమ్ అండి. ఎంఎస్ఎఫ్ అడ్మిన్ మీరు టైప్ చేసేటప్పుడు ఈ రెండు కూడా మీకు వర్క్ అవ్వండి, కనిపించవండి. ఇక్కడ మీరు ఏదైతే మీరు టైప్ చేయాలనుకుంటున్నారో అది టైప్ చేసే మీకు ఇక్కడ కనిపించవండి. ఆ పాస్వర్డ్ కానీ వెయిట్ 1 సెకండ్. MSF admin అండి. MSF admin for the login username for the Metasploitable. MSF admin. అలాగే పాస్వర్డ్ వచ్చేది కూడా సేమ్ అండి, MSF admin. ఓకే, దిస్ ఇస్ ద CLI బేస్డ్ అండి. ఇక్కడికి వచ్చేసరికి మనం యూజ్ చేసే Metasploitable వచ్చేసరికి CLI బేస్డ్ అండి. ద టోటల్లీ ద కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అండి. బట్ ఇక్కడ Kali Linux వచ్చేసరికి దిస్ ఇస్ ద GUI బేస్డ్ అండి. Wait 1 second. Wait 1 second. Still ఇక్కడ మీకు వచ్చేసరికి ఈ టోటల్ గా మెషిన్ గురించి తెలుసుకోవాలనుకుంటే దట్ ఈస్ ద IP అడ్రస్ కానీ లేదా సిస్టమ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలియాలనుకుంటే వీ హ్యావ్ టు యూజ్ ద కమాండ్ యాజ్ కాన్ఫిగ్ అండి. కాన్ఫిగ్ కమాండ్ యూజ్ చేసినప్పుడు మనకి ఏంటంటే సిస్టమ్ యొక్క IP అడ్రస్ ప్లస్ లుక్ బ్యాక్ IP ఆల్సో ద సిస్టమ్ ఇన్ఫర్మేషన్ విల్ నో అండి. Is it my screen is visible? My screen is visible or not? Yes, sir. Yes, sir. Sir, Wait 1 second. I will face some technical issue. Just wait for 1 second. We'll solve it within 1 second. Okay, these are the two machines అండి. ఇక్కడికి వచ్చేసరికి ఆ Kali Linux కి వచ్చేసరికి ద యూజర్ నేమ్ వచ్చేసరికి Kali అండి, పాస్వర్డ్ ఇస్ ఆల్సో Kali అండి. సమ్ టైమ్స్ ఏంటంటే అండి ద ప్రీవియస్ వర్షన్ Kali Linux మెషిన్ లో ద యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చేసరికి రూట్, అలాగే పాస్వర్డ్ వచ్చేసరికి రూట్ రివర్స్ అండి. దట్ ఈస్ ద TOR. Okay, when you are giving those the login names, the Kali Linux machine will also open.
ఓకే, ఖాళీ లినక్స్ అనేది ఓపెన్ అవుతుందండి. ఖాళీ లినక్స్ ఓపెన్ అయింది చూసారండి? ఖాళీ లినక్స్ అనేది ఓపెన్ అవుతుందండి. టోటల్ గా మనకి ఏవైతే టూల్స్ కానీ ప్లస్ అప్లికేషన్స్ ఏవైతే అవైలబుల్ గా ఉన్నాయో మనకి ఇక్కడ జస్ట్ మీరు రైట్ క్లిక్ ఇస్తే మనకి ఆ టూల్స్ మొత్తం కూడా ఇక్కడ అప్లికేషన్స్ లో ఉంటాయండి. అంటే ఏమేమి టూల్స్ మనకి అవైలబుల్ గా ఉన్నాయి, దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ కోసం, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కోసం, లేదా ద వల్నరబిలిటీ అనాలిసిస్ కోసం, నెక్స్ట్ అలాగే ద వెబ్ అప్లికేషన్ అనాలిసిస్, నెక్స్ట్ ద డేటాబేస్ అసెస్మెంట్, ద పాస్వర్డ్ అటాక్స్. అంటే పాస్వర్డ్ అటాక్స్ కోసం ఎటువంటి టెక్నిక్స్ అండ్ టూల్స్, ఈ టూల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయండి. అప్లికేషన్స్, ద అప్లికేషన్స్ కేటగిరీలో. అండ్ ఆల్సో ద వెబ్ బ్రౌజర్ ఆల్సో. ఆ వెబ్ బ్రౌజర్ వచ్చేసరికి మనకి ఇక్కడ దట్ ఈస్ ద ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ అనేది మనకి ఉంటుందండి. ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌజర్, ద ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ఉంటుందండి మనకి. ఓకే, దిస్ ఇస్ ద రిగార్డింగ్ ద ఖాళీ లినక్స్ అండి. నెక్స్ట్ అలాగే ద టెర్మినల్. ద టెర్మినల్ ఇస్ దేర్. టెర్మినల్ మీరు డైరెక్ట్ గా టెర్మినల్ ఇక్కడ నుంచి ఓపెన్ చేయొచ్చు అండి, లేదా జస్ట్ రైట్ క్లిక్ ఇస్తే ద టెర్మినల్ ఆప్షన్ ఇస్ దేర్. ఓపెన్ టెర్మినల్, ఓపెన్ టెర్మినల్. యూ కెన్ ఫైండ్ అవుట్ ద టెర్మినల్ ఆల్సో. The terminal just that is in the just Kali mode. Just we have to go through the root user. The root user. For those we have to use the command as sudo space su. sudo space su ఇచ్చినప్పుడు అండి పాస్వర్డ్ ఖాళీ పాస్వర్డ్ అడుగుతుందండి. ఆ ఖాళీ పాస్వర్డ్ వచ్చేసరికి సేమ్ ఖాళీ అండి మనకు కనిపిస్తుందండి. పాస్వర్డ్ మీరు టైప్ చేసేటప్పుడు ఆ పాస్వర్డ్ అనేది కనిపిదండి మీకు. పాస్వర్డ్ అనేది మీకు కనిపిదండి. అర్థమవుతుందండి? ఎప్పుడైతే మీరు ఆ పాస్వర్డ్ టైప్ చేస్తున్నారో ద పాస్వర్డ్ ఫర్ ఖాళీ అని చెప్పిస్తుంది మీకు ఇలా చూపించినప్పుడు ఈ పాస్వర్డ్ అనేది మీకు కనిపిదండి. పాస్వర్డ్ అనేది మీకు విజిబుల్ గా ఉండదండి. ఓకే, ఫ్రమ్ హియర్ కొంచెం మనం ఏదైనా సరే అంటే సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది, లేదా మన సిస్టమ్ కాన్ఫిగరేషన్స్ ఏంటి, లేదా సిపియూ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం జస్ట్ ఆ లినక్స్ కమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లినక్స్ కమాండ్స్ అన్ని కూడా మనం వర్కౌట్ చేసుకుని వీ కెన్ వర్క్ ఆన్ ఇట్ ఆన్ ద కమాండ్స్ అండి. పాస్వర్డ్ సేమ్ అండి. పాస్వర్డ్ సేమ్ ఖాళీ, అందరికీ పాస్వర్డ్ సేమ్ అండి. ఖాళీ అది టోటల్ గా డిఫాల్ట్ గా వెన్ యూ ఆర్ గో త్రూ ద అఫీషియల్ డాక్యుమెంటేషన్ ఆఫ్ ద ఖాళీ లినక్స్, అఫీషియల్ డాక్యుమెంటేషన్ ఖాళీ లినక్స్ కనుక మీరు బ్రౌజ్ చేసినప్పుడు ఈ పాస్వర్డ్ ఎలా ఉంటుంది, జస్ట్ ఇవన్నీ కూడా మీకు యూ కెన్ పాయింట్ ఇట్ అండి. ఇక్కడ మీకు మొత్తం కూడా ద kali.org లో ద అఫీషియల్ డాక్యుమెంటేషన్ ఇస్ దేర్ రిగార్డింగ్ ద ఖాళీ లినక్స్. ఐ థింక్ ఐ హావ్ టు గివ్ ఇట్ అండి మీకు. చాట్ బాక్స్ వేసిన చూడండి. kali.org లో మీకు ఇంట్రడక్షన్, ఇన్స్టాలేషన్ లో డ్యూరింగ్ ద ఇన్స్టాలేషన్ ద పాస్వర్డ్స్ అనేవి ఎలా ఉంటున్నాయి, మనకి ఆ పాస్వర్డ్ అనేది ఎలా చేంజ్ అయింది అంటే సమ్ టైమ్స్ బేస్డ్ ఆన్ ద వర్షన్ అదంతా కూడా యూ కెన్ ఫౌండ్ ఇట్ అండి. సో ఇక్కడ ఉన్న ఈ ప్రాసెస్ మొత్తం కూడా మీరు ఆ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ బిఫోర్ దండి. ఈ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ మీరు ఫాలో అవుద్దండి. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ మీరు ఫాలో అయ్యంటే విల్ ఫేస్ సమ్ డిఫికల్టీస్ అండి. ఇట్ విల్ గివ్ సమ్ లాట్ ఆఫ్ అండి. అంటే సమ్ అదర్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది ఇట్ విల్ డిఫికల్ట్ ప్రాసెస్. ఓకే, ఖాళీకి వచ్చేసరికి మెయిన్ గా రెండేనండి. ఒకటి వచ్చేసరికి రూట్ కి వచ్చేసరికి పాస్వర్డ్ టార్, అంటే రెండు పాస్వర్డ్స్ ఉన్నాయండి ఇక్కడ మనకి. యూజర్ నేమ్, పాస్వర్డ్. ఒకటి వచ్చేసరికి ఖాళీ, అలాగే ఖాళీకి వచ్చేసరికి పాస్వర్డ్ సేమ్ అండి. ఖాళీ మీరు సమ్ టైమ్స్ వేరేది కనుక యూజ్ చేసినప్పుడు సమ్ టైమ్స్ పాస్వర్డ్ మారుతుందండి. అలా మారినప్పుడు ఏంటంటే అండి పాస్వర్డ్ వచ్చేసరికి రూట్ ఉంటుందండి. రూట్, నెక్స్ట్ అలాగే ఆ పాస్వర్డ్ వచ్చేసరికి రివర్స్ ఆఫ్ రూట్, టూర్ అని ఉంటుందండి. టూర్. ఈ రెండు పాస్వర్డ్స్, ఈ రెండు యూజర్ నేమ్స్ ఎక్కువ ఉంటాయండి మోస్ట్లీ ఖాళీ లినక్స్ కి.
కలి లేదా రూట్ టూర్ అండి మెయిన్ గా. నెక్స్ట్ అలాగే మీరు టెర్మినల్ ఓపెన్ చేసినప్పుడు మీరు రూట్ యూజర్ కన్వర్ట్ అయినప్పుడు కూడా ఇట్ విల్ ఆస్కింగ్ ద పాస్వర్డ్. ఆ పాస్వర్డ్ అయినప్పుడు కూడా మీకు పాస్వర్డ్ వచ్చేసరికి వెదర్ ఇట్ షుడ్ బి ఏ కలి ఆర్ రూట్ అండి, సారీ ఆ టూర్ అండి, TOR. దోస్ టూ ఆర్ ద పాస్వర్డ్స్ అండి. మీరు ఎప్పుడైతే ఈ పాస్వర్డ్ మీరు టైప్ చేస్తున్నారో ఇక్కడ టెర్మినల్ లో, ఆ పాస్వర్డ్ అనేది మీకు కనిపించదండి. ఓకే. అండ్ ఫ్రమ్ హియర్ వీ హ్యావ్ టు రన్ సమ్ కమాండ్స్ అండి, జస్ట్ లైక్ ls కమాండ్. ls కమాండ్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ దగ్గర ఏవైతే డైరెక్టరీస్ కానీ లేదా ఏవైతే ఉన్నాయో ఫోల్డర్స్ మొత్తం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుందండి. జస్ట్ ఐ విల్ మేక్ సమ్ నోట్స్ రిగార్డింగ్ ద కమాండ్స్, లినక్స్ కమాండ్స్ ఏవైతే మనకు యూస్ఫుల్ గా ఉంటాయో జస్ట్ సైబర్ సెక్యూరిటీకి. ఆ కమాండ్స్ అన్ని కూడా నేను కొంత నోట్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. జస్ట్ లైక్ ls కమాండ్ ఎలా వర్క్ అవుతుంది, నెక్స్ట్ అలాగే cd కమాండ్. సో మెయిన్ గా ls కమాండ్ వచ్చేసరికి డైరెక్టరీస్ మొత్తం కూడా ఆ లిస్టింగ్ కోసం అండి. డైరెక్టరీస్ ఏవైతే ఉన్నాయో ఆ డైరెక్టరీస్ మొత్తం కూడా మనకు లిస్టింగ్ కోసం ls కమాండ్ యూజ్ చేస్తామండి. ఓకే. నెక్స్ట్ మెయిన్ గా వచ్చేసేది pwd కమాండ్. pwd కమాండ్ ఆల్సో విల్ యూజ్ ఫర్ షోయింగ్ ద వర్కింగ్ డైరెక్టరీ. ఆ వర్కింగ్ డైరెక్టరీ గురించి మనం ఫైండ్ అవుట్ చేయడం కోసం ఆ pwd కమాండ్స్ అనేవి మనం యూజ్ చేస్తామండి. pwd. Suppose if I'm giving the pwd command, I will find whenever I'm there. That is the /home/kali. ఇవన్నీ కూడా ఏంటంటే జస్ట్ ఆల్ దీస్ ఆర్ ద ఫైల్ కమాండ్స్ అండి. అంటే ఫైల్స్ ని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, లేదా డైరెక్టరీ గురించి మనం ఎలా వర్కౌట్ చేసుకోవాలి, ఇవంతా కూడా టోటల్లీ 21 కమాండ్స్ ఉన్నాయి, ద బేసిక్ కమాండ్స్. ఇవన్నీ కూడా కంపల్సరీగా మీరు లినక్స్ మీద వర్కౌట్ చేస్తారంటే యూ హ్యావ్ టు నో దిస్ కమాండ్స్ అండి. You have to know these commands: the pwd, the ls, mkdir command. అంటే మనం ఫైల్స్ మీద డైరెక్టరీస్ మీద వర్కౌట్ చేసేటప్పుడు ఈ కమాండ్స్ అండి. నెక్స్ట్ అలాగే మన ప్రాసెస్ మేనేజ్మెంట్, అంటే సపోజ్ ఏమన్నా ప్రాపర్టీ మనం డిస్ప్లే చేయాలన్నా కానీ, లేదా మన రన్నింగ్ లో ఉన్న ప్రాసెస్ మనం డిస్ప్లే చేయాలన్నా కానీ, సపోజ్ ఇయర్ ద టాప్ కమాండ్ ఇస్ దేర్, top టాప్. ఈ కమాండ్ చేసినప్పుడు మనం టోటల్ గా లాస్ట్ టైం లో మనం కంట్రోల్ షిఫ్ట్ ఎస్కేప్ యూజ్ చేసి ఆ సిస్టమ్ ఇన్ఫో మొత్తం కూడా CPU పెర్ఫార్మెన్స్ కానీ ఇలాంటి కమాండ్ అనేది మనం ఎలా వర్కౌట్ చేసామో లైక్ వైజ్ ఇక్కడ ఏంటంటే అండి, మనం డూయింగ్ ఇన్ ద లినక్స్ మెషిన్ లో ఈ కమాండ్ అనేది మనం ఎలా వర్కౌట్ చేస్తామండి. అంటే ఎంత స్పేస్ ఉంది, ఇదంతా కూడా ప్రాసెస్. Okay, you can go through the commands అండి. Commands, these are the very important commands. నెక్స్ట్ అలాగే ప్రాసెస్ ని రన్ చేయాలంటే kill PID. PID ఇన్ ద సెన్స్ ప్రాసెస్ ని డిలీట్, దట్ ఈస్ కిల్ చేయాలనుకున్నా కానీ. నెక్స్ట్ అలాగే ఫైల్ పర్మిషన్స్ అండి, అంటే ఫైల్ పర్మిషన్స్ ఎలా చేంజ్ చేయాలి. జస్ట్ లైక్ ఇక్కడ వచ్చేసరికి ఒక ఫైల్ ఉందండి, ఆక్టల్ అనే ఫైల్. ఆక్టల్ ఫైల్ కి మనం పర్మిషన్ చేంజ్ చేసినప్పుడు ద chmod. నెక్స్ట్ అలాగే లినక్స్ లో మనకి కొన్ని రూల్స్ ఉన్నాయండి. యూ హ్యావ్ టు నో ఆల్ దీస్ థింగ్స్ అండి. మీరు గో త్రూ ద లినక్స్ కమాండ్స్ లో మనకు వచ్చేసరికి అండి రీడ్ రైట్ ఎగ్జిక్యూటబుల్, దట్ ఈస్ 4/2/1 అండి. 4/2/1. 4/2/1 కి వెళ్ళినప్పుడు సపోజ్ chmod 777, we can share the command. నో ప్రాబ్లం అండి. ఐ విల్ షేర్ ద కమాండ్స్ ఆల్సో. కమాండ్స్ కూడా నేను మీకు షేర్ ఇస్తానండి, నో ప్రాబ్లం. ఓకే, బట్ నాట్ ఓన్లీ దీస్ కమాండ్స్ అండి, బట్ దీస్ ఆర్ ద మెయిన్ కమాండ్స్. ద మెయిన్ కమాండ్స్ దట్ విల్ రిక్వైర్స్ అండి, ద బేసిక్ కమాండ్స్. అంటే ఇవేంటంటే అండి మెయిన్ గా బేసిక్ కమాండ్స్ మనకి ఎక్కువగా యూజ్ అయ్యండి. నెక్స్ట్ అలాగే ఏమన్నా లింక్స్ కానీ లేదా ఏమన్నా ఫైల్ ఏమైనా సెట్ చేయాలనుకున్నప్పుడు వీ హ్యావ్ టు యూజ్ ద గ్రిప్ కమాండ్. గ్రిప్ కమాండ్స్ ఇవంతా కూడా. నెక్స్ట్ వచ్చేసరికి మన సిస్టమ్ ఇన్ఫో గురించి అండి. టోటల్ గా మన సిస్టమ్ గురించి కానీ, లేదా మనం ఏ యూజర్ ని యూజ్ చేస్తున్నాము, VMI. నెక్స్ట్ అలాగే ఆన్లైన్ కానీ, నెక్స్ట్ క్యాలెండర్, సపోజ్ ద డేట్, షో ద కరెంట్ డేట్ అండ్ టైం. దాని కమెంట్స్ ఇచ్చి కూడా మనం వర్కౌట్ చేసి జస్ట్ చెక్ చేసుకోవచ్చు అండి.
Okay. So when you are go through this the CLI mode, మనం CLI mode లో మనం వర్కౌట్ చేసేటప్పుడు మెయిన్ గా యూ హ్యావ్ టు నో అబౌట్ దిస్ కమెంట్స్. ఈ కమెంట్స్ అన్ని కూడా మనకు కొద్దిగా తెలిసి ఉండాలండి. సపోజ్ ఐఎమ్ గివింగ్ ద సిఎల్ కమాండ్ ఇచ్చినప్పుడు చూడండి, నాకు టోటల్ గా ఇక్కడ ఏదైతే క్యాలెండర్ ఏదైతే ఉందో ఆ క్యాలెండర్ మొత్తం కూడా డిస్ప్లే అవుతుందండి. డేట్ అలాంగ్ విత్ ద టైమ్ ఆల్సో. నెక్స్ట్ హూ ఎమ్ ఐ. ఇన్ ద సెన్స్ ఐఎమ్ ఇన్ ద రూట్ మోడ్. రూట్ మోడ్ లో ఉన్నాను కాబట్టి నేను రూట్ అని చూపిస్తుందండి ఇక్కడ ఆటోమేటిక్ గా. సార్ నెక్స్ట్ వాట్ అలాగే ఈస్ డిఎఫ్ స్పేస్. రూట్ మోడ్ ఇన్ ద సెన్స్ సపోజ్ ఏంటంటే మనం నార్మల్ గా మనం ఫస్ట్ వచ్చినప్పుడు మనం ఖాళీ మోడ్ లో ఉన్నామండి. రూట్ మోడ్కి వెళ్తాం ఏంటంటే వీఆర్ ద అడ్మిన్స్ అండి. అడ్మిన్స్ అంటే అడ్మిన్ మోడ్ లో ఉండి మనం ఏదైనా సరే మనం వర్కౌట్ చేసుకోవడం ఎంత కూడా వర్కౌట్ చేయడం కోసం జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు గో త్రూ ద రూట్ యూజర్. when you are go through the Linux commands, Linux ఉన్నప్పుడు మీకు ఈ రూట్ యూజర్ ఏంటి, నెక్స్ట్ అలాగే నార్మల్ యూజర్ ఏంటి, సమ్ టైమ్స్ ఏంటంటే నువ్వు ఏమైనా కొన్ని మోడిఫికేషన్స్ ఇలాంటివి కొన్ని చేయాలంటే సపోజ్ ఈ సిస్టమ్ మొత్తంకి నువ్వు ఏమైనా ఆ చేంజెస్ కానీ లేదా సమ్ వర్కౌట్ చేయాలంటే యూ హ్యావ్ టు పర్టికులర్లీ ఆన్ ద రూట్ మోడ్. బట్ ఏదైనా కొన్ని ఆపరేషన్ చేయాలనుకున్నప్పుడు ఆ యుబుంటు యూజర్ కానీ లేదా ఆ ఖాళీ యూజర్ లో కానీ లేదా ఇలా నార్మల్ యూజర్ లో ఉంటే సరిపోతుందండి. అలా సమ్ యూజర్స్ అనేవి మనం క్రియేట్ చేసుకుంటాం. అలా యూజర్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఖాళీ లినక్స్ ఇక్కడ వచ్చేసరికి మనకు మెయిన్ గా ఉన్నది ఒకటే యూజర్, అది ఖాళీ అండి. సమ్ టైమ్స్ ఇప్పుడు సపోజ్ మీకు ఒక సిస్టమే ఉంది, ఆ సిస్టమే ఏదే సిస్టమ్ నార్మల్ సిస్టమ్ యూజ్ చేసినప్పుడు నంబర్ ఆఫ్ యూజర్స్ అనేవాళ్ళు ఉంటారు. అలా యూజర్స్ లేకుండా మనం పర్టికులర్ గా రూట్ యూజర్ లోకి రావాలంటే దట్ ఈస్ ద కాల్డ్ ఇట్ యాజ్ జస్ట్ లైక్ ద రూట్. ఆ రూట్ యూజర్ లోకి రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు గివ్ ద కమాండ్ యాజ్ ద sudo space su. ద sudo కమాండ్ యూ హ్యావ్ టు ఎంటర్. ఈ కమాండ్ ఇచ్చినప్పుడు మీరు ఈ కమాండ్ ఇవ్వాలండి, sudo space su కమాండ్. ఆ కమాండ్ ఇచ్చినప్పుడు ఇట్ విల్ ఆస్కింగ్ ద పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పాస్వర్డ్ ఇచ్చి ఆటోమేటిక్ గా మీరు ఎంటర్ అవ్వచ్చు అండి. ఓకే సార్. నెక్స్ట్ అలాగే మనం డిఫరెంట్ కమాండ్స్ అన్ని కూడా మనం చెక్ చేసుకోవచ్చు అండి. లైక్ వైజ్ జస్ట్ ఇలాగే డిఎఫ్ వచ్చేసరికి అంటే ఏ ఫైల్ కి ఎంత జస్ట్ స్టోరేజ్ అనేది ఎలా ఉంది, మనకి ఏంటంటే ఆ డిస్క్ స్పేస్ అనేది ఎలా ఉంది, ఎలా వర్కౌట్ అవుతుంది, లైక్ కమాండ్స్ అన్ని కూడా జస్ట్ ప్లీజ్ గో త్రూ ద కమాండ్స్ అన్ని కూడా మీకు తెలుసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఏదైనా కంప్రెసర్స్ అండి, అంటే జిప్ ఫైల్స్ ని ఇలాంటి అంటే కొన్ని ఏమైనా టార్ ఫైల్స్ ని మనం కంప్రెస్ చేసుకోవడం కోసం ఈ కంప్రెస్ కమాండ్స్. నెక్స్ట్ అలాగే ఆ నెట్వర్కింగ్ కమాండ్స్, దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. మనం నెట్వర్కింగ్ కమాండ్స్ మీద మనం ఎక్కువ వర్కౌట్ చేస్తాం. ఎప్పుడంటే వెన్ వీఆర్ గో త్రూ ద ఎన్మ్యాప్ అని చెప్పేసి మనకు ఒక ద వండర్ఫుల్ టూల్ ఒకటి ఉంది మనకి. ఎన్మ్యాప్ నెట్వర్క్ మ్యాపర్ అంటారు, ఇక్కడ మెయిన్ గా నెట్వర్క్ మ్యాపర్ అంటారు. హ్యాకర్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు. సపోజ్ ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ కి మనం ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఈ ఫైల్స్ అన్ని కూడా మనకి ఎలా అవుతున్నాయి, ఆ ఫైల్స్ రిసీవ్ అయ్యేది బేస్డ్ ఆన్ ద ప్రోటోకాల్స్ మీద బేస్ అయ్యే ఫర్ వాట్ పర్పస్ 421 యూజ్డ్. ఆ 421 యూజ్డ్ అంటే ఏం లేదండి, జస్ట్ ఏంటంటే రీడ్ రైట్ ఎగ్జిక్యూటబుల్ అనేది మనకి 3 పర్మిషన్స్ ఉంటాయి. రీడ్ రైట్ ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్స్ అని 3 పర్మిషన్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి మనకి గ్రూప్, ఓనర్షిప్, నెక్స్ట్ అలాగే యూజర్స్, మనం 3 పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు మనం సపోజ్ అక్కడ మనం గ్రూప్ పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు సపోజ్ chmod some 400 నెక్స్ట్ అలాగే ఏదైనా ఫైల్ ఏదో ఒక ఫైల్ నేమ్ నేను ఇస్తాను, సమ్ /device లేదా /etc/device ఇలా సమ్ ఒక పాత్ ఇస్తాను. ఇలా పాత్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఈ పాత్కి పర్టికులర్ గా నేను పర్మిషన్స్ అనేది చేంజ్ చేస్తున్నాను. ఆ పర్మిషన్ చేంజ్ చేసేటప్పుడు ఇక్కడ మనకి మెయిన్ గా యూజర్, ఓనర్, గ్రూప్ ఇలా 3 పర్మిషన్స్ ఉంటాయి. మనకి 3 మెంబర్స్ ఉంటారు. ఉన్నప్పుడు మనం ఆ పర్మిషన్స్ అనేది పర్టికులర్ గా మనం ఎలా చేంజ్ చేయాలి. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. అండ్ యూ ఆర్ సింప్లీ
Google it, you can find it, no problem. Okay. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం నెట్వర్కింగ్ అనేది నెట్వర్కింగ్ వచ్చేసరికి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ నెట్వర్కింగ్ కమాండ్స్ అనేది మనకి కంపల్సరీ తెలియాలండి. అండ్ ఆర్ యాక్టర్స్ లైక్ ఆర్ వెన్ యూఆర్ థింకింగ్ లైక్ హ్యాకర్, ఒక హ్యాకర్ లాగా మీరు థింక్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నెట్వర్కింగ్ మీద మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రిప్ ఉండాలండి. అంటే నెట్వర్కింగ్ అనేది అసలు ఫస్ట్ అనేది ఎలా వర్క్ అవుతుంది, మనం ఆ మొబైల్ డేటా నుంచి మనం లేదా మనం ఒక ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకున్నామో, లేదా ఒక ల్యాన్ నెట్వర్క్ నుంచి మనం ఎలా కనెక్ట్ చేసుకున్నాము, లేదా ఈ ప్రాసెస్ మొత్తం కూడా టోటల్ గా మనం ఎలా వర్కౌట్ అవుతుంది, ఇలా వర్కౌట్ అయింది మనం సైబర్ స్పేస్ కి ఎలా ఇంటర్ఫేస్ అవుతుంది, ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనం తెలుసుకోవాలండి. ప్రాసెస్ తెలిసినప్పుడు మాకు ఏంటంటే నెట్వర్కింగ్ లో కొన్ని కమాండ్స్ ఉన్నాయి. ఆ కమాండ్స్ అనేవి మనకు ఇక్కడ బేసిక్ కమాండ్స్ ఇచ్చాను, 6 కమాండ్స్. డిఫరెంట్ కమాండ్స్ ఉన్నాయండి. ద నంబర్ ఆఫ్ కమాండ్స్ ఆర్ దేర్, బట్ ద బేసిక్ కమాండ్స్ జస్ట్ లైక్ ఆ పింక్ కమాండ్ ఒకటి, ఆ డొమైన్, జస్ట్ డొమైన్ ఎలా మనం గెట్ చేసుకోవాలి, నెక్స్ట్ అలాగే డొమైన్ ఎలా మనం ఆ డొమైన్ ఇన్ఫర్మేషన్, సపోజ్ www.google.com అనే ఒక డొమైన్ ఉంది, ఆ డొమైన్ నేమ్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఎలా తెలుసుకోవాలని చెప్పేసి నేను జస్ట్ ఒక సింపుల్ గా ఒక 5 to 6 కమాండ్స్ ఇచ్చానండి. టోటల్ కమాండ్స్ ఇవ్వలేదు, జస్ట్ బేసిక్ కమాండ్స్ ఇచ్చాను. సపోజ్ ఇక్కడ నేను పింగ్ కమాండ్ ఉందండి. పింగ్ అంటే మనకి దగ్గర సపోజ్ ఇక్కడ మనకి 2 హోస్ట్స్ ఒక హోస్ట్ ఇది ఉందండి. మెషిన్ వచ్చేసరికి మనకి మెటాస్ప్లాటబుల్ ఉందండి. మెటాస్ప్లాటబుల్ ప్లస్ కలి లినక్స్ అండి. 2 మెషిన్స్ ఉన్నాయి మనకి. మెటాస్ప్లాటబుల్, ఈ మెటాస్ప్లాటబుల్ అనేది మనకి వర్కౌట్ అవుతుందో లేదో మనం చెక్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఇక్కడ మనం పింగ్ కమాండ్ ఇచ్చి అది వర్కౌట్ అవుతుందో లేదో మనం చెక్ చేసుకోవచ్చండి. పింగ్ కమాండ్ ఇచ్చి దాని యొక్క ఐపీ అడ్రస్ ఇక్కడ ఇచ్చి, ఇది ఈ కలి లినక్స్ లో సపోజ్ దీని యొక్క ఐపీ అడ్రస్ వచ్చేసరికి లాస్ట్ టైం ఫౌండ్ ఇట్ యాజ్ సమ్ ఐపీ అడ్రస్ some 10 dot msf admin 10.0.0.5 I think. ping 10 dot wait one second, wait ping 10 dot మీ సిస్టమ్ కి వేరే ఐపీ అడ్రస్ కూడా వచ్చి ఉంటుందండి. జస్ట్ యూ కెన్ చెక్ ఇట్ అండి. మా సిస్టమ్ వచ్చేసరికి 10.0.5. దిస్ ఈజ్ మై నా మెటాస్ప్లాటబుల్ వచ్చేసరికి ఐపీ అడ్రస్ ఉందండి 10.0.2.5. ఓకే, ఇది ఎంటర్ చేసాను చూడండి, జస్ట్ పింగ్ అవుతుందండి. పింగ్ అవుతుంది అంటే టోటల్ గా ద ఇన్ఫర్మేషన్ కూడా. ఓకే, నెక్స్ట్ అలాగే క్లియర్ ఇచ్చేస్తే మనకి టోటల్ గా అక్కడ ఉన్నది జస్ట్ క్లియర్ అయ్యి మనకి ఆ టాప్కి వెళ్తుందండి. టాప్కి వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సపోజ్ సమ్ డిఎన్ఎస్ నేమ్స్ ఏవైనా సరే ఇన్ఫర్మేషన్ గురించి కానీ డిఎన్ఎస్ ఇన్ఫర్మేషన్ కానీ ఇలాంటి మొత్తం కూడా మనం చేయాలనుకుంటే జస్ట్ వీ కెన్ యూజ్ ద డిగ్ కమాండ్ ఆల్సో. నెక్స్ట్ అలాగే వీటిలో షార్ట్ కట్స్ అండి. జస్ట్ కంట్రోల్ సి కోసం ఎలా మనం చేస్తాము, నెక్స్ట్ ఆ స్టాప్ చేయాలనుకున్నప్పుడు ఆ ప్రాసెస్ ని, లేదా ఆ సెషన్ మనం క్లోజ్ చేయాలనుకున్నప్పుడు సమ్ షార్ట్ కట్స్ కూడా ఇచ్చాను అనుకోండి. సమ్ షార్ట్ కట్స్ కూడా కొన్ని ఇచ్చాను. ఓకే, దీస్ ఆర్ ద జస్ట్ లినక్స్ కమాండ్స్ అండి ఇవి. ఓకే, మనం జస్ట్ ఈ మన దగ్గర ఏదైతే కలి లినక్స్ ఉందో ఆ కలి లినక్స్ సంబంధించి సమ్ ఇన్ఫర్మేషన్ మనం గెట్ చేసుకోవాలనుకుంటే సమ్ కమాండ్స్ అనేవి మనం జస్ట్ ఇచ్చేద్దాం. జస్ట్ చూడండి, సపోజ్ మ్యాక్ అడ్రస్ మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామండి. సేమ్ ఆ సిస్టమ్ యొక్క మ్యాక్ అడ్రస్ మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే కరెంట్ మ్యాక్ అడ్రస్, దానికోసం మ్యాక్ చేంజర్ స్పేస్ -s space ETH 0. This is the command to find out the MAC address. This is the permanent MAC address. But sometimes the MAC address అయితే మనం చేంజ్ చేసుకోవచ్చండి. sometimes this is the current MAC address. This is the permanent MAC address. Okay, next అలాగే
మనకి నెట్ అనేది ఇక్కడ వస్తుందండి, ఇంటర్నెట్. సపోజ్ ఫైర్ ఫాక్స్ యూజ్ చేశాను. ఫైర్ ఫాక్స్ యూజ్ చేసాం కదండి. ఫైర్ ఫాక్స్ యూజ్ చేసి ఫైర్ ఫాక్స్ యూజ్ చేస్తే నాకు నెట్ వస్తుందో చెక్ చేసుకోవడం కోసం జస్ట్ గూగుల్ బ్రౌజ్ చేస్తున్నాండి. గూగుల్ బ్రౌజ్ చేస్తున్నా. గూగుల్ బ్రౌజ్ చేసినప్పుడు ఇది వర్కౌట్ అవుతుందండి, వర్క్ అవుతుంది. బట్ ఏంటంటే నాకు ఇంటర్నెట్ నేను టర్న్ ఆఫ్ చేసుకోవాలనుకున్నప్పుడు, ఇంటర్నెట్ ని టర్న్ ఆఫ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఐ హ్యావ్ టు గివ్ సమ్ కమాండ్. దట్ ఈస్ ఆల్సో దట్ ఈస్ జస్ట్ if config dth0 డౌన్. ఇలా డౌన్ చేసినప్పుడు జస్ట్ కమాండ్ వర్క్ అయిందండి. మీకు కమాండ్ అనేది మీరు రన్ చేసినప్పుడు అండి, ఇక ఆటోమేటిక్ గా ద నెట్వర్క్ కనెక్షన్ అనేది మనకి డిస్కనెక్ట్ అయిపోయింది చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తుందండి, ఐ థింక్ కనిపిస్తుంది అనుకుంటున్నానండి. ఇక్కడ నెట్వర్క్ కనెక్షన్ అనేది ఆటోమేటిక్ గా డిస్కనెక్ట్ అయిపోయింది, చూసారా? రైట్. దిస్ సేమ్ నెట్వర్క్ కనెక్షన్ నేను మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంటే ఐ హ్యావ్ టు యూజ్ ద సేమ్ కమాండ్ ఆల్సో. జస్ట్ అప్ చేస్తే సరిపోద్దండి, అప్ చేస్తే సరిపోద్ది. అప్ చేస్తే ఆటోమేటిక్ గా ద నెట్వర్క్ కనెక్షన్ అగైన్ ఎస్టాబ్లిష్. దాని ఏంటంటే అండి, దాని నెట్వర్క్ కనెక్షన్ అనేది మనకు డౌన్ అయిందండి. ఇప్పుడు ఆటోమేటిక్ గా ఎస్టాబ్లిష్ అయిపోయింది. డౌన్ చేసినప్పుడు మనకి వర్కౌట్ అవుదండి. డౌన్ చేసినప్పుడు మనకి ఆ నెట్వర్క్ కనెక్షన్ అనేది మనకి ఎస్టాబ్లిష్ అవ్వదు. జస్ట్ మనం ఇప్పుడు డౌన్ చేసానండి నేను. డౌన్ చేసినప్పుడు చూడండి డిస్కనెక్ట్ అయిపోయింది. ద నెట్వర్క్ కనెక్షన్ హాస్ బిన్ డిస్కనెక్ట్ అని చెప్పేసి మనకి ఇక్కడ మెసేజ్ వస్తుంది చూడండి. అంటే మనకి ఇలా ఇక్కడ తిరుగుతూనే ఉంది ఇంకా. నేను అగైన్ అప్ చేసుకోవాలనుకున్నప్పుడు అగైన్ ఐ హ్యావ్ టు యూజ్ ద కమాండ్, ద అప్ కమాండ్. if config connection then up, then again it will working fine. ఇది వర్కౌట్ అవుతుందండి, ఇప్పుడు ప్రాపర్ గా వర్క్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అలాగే టార్గెట్ మ్యాప్ ఏదైతే మన టార్గెట్ ఉందో ఆ టార్గెట్ ని మనం కనుక డివైస్ మనం ప్రాపర్ గా మనం వర్కౌట్ చేయాలనుకున్నప్పుడు ద పింగ్ కమాండ్ అండి. we have to use the ping command. ping space the target IP ఏదైతే మన టార్గెట్ వాళ్ళనుకుంటున్నామో ఆ టార్గెట్ IP ఇవ్వచ్చండి. సపోజ్ గూగుల్ యొక్క IP అడ్రస్ కూడా ఇవ్వచ్చండి. పింగ్ స్పేస్ సమ్ google.com ఆర్ సంథింగ్ లైక్ దట్. పింగ్ స్పేస్ google.com. yeah, it's working very fine. okay, likewise also we have to give. సో యూ హ్యావ్ టు నో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ కమాండ్స్, ద బేసిక్ కమాండ్స్. నెక్స్ట్ అలాగే అక్కడ ఉన్న ఎన్మ్యాప్ అనేది ఇక్కడ మనకు వచ్చేసరికి ద బెస్ట్. ఎన్మ్యాప్ ఏదైతే ఉందో ఎన్మ్యాప్ వచ్చేసరికి దిస్ ఇస్ ఎ నెట్వర్క్ మ్యాపర్ అండి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ టూల్ యూజ్డ్ బై ద హ్యాకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మెయిన్ గా ఆ నెట్వర్కింగ్, సపోజ్ ఎక్కడ నుంచి ఒక సపోజ్ ఫైల్స్ అనేవి ఎక్కడ ట్రాన్స్ఫర్ అయినా కానీ ప్రోటోకాల్స్ మీద, అలాగే ఏమేమి నెట్వర్క్ కమాండ్స్ అనేవి వర్కౌట్ అయినాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మన సిస్టమ్ లోకి ఎంటర్ అవ్వాలంటే ఈ ఎన్మ్యాప్ టూల్ అనేది మెయిన్ యూజ్ చేస్తారండి. ఎన్మ్యాప్ టూల్ అనేది ఎక్కువ యూజ్ చేస్తారు. నెట్వర్క్ మ్యాపర్ టూల్ అంటే నెట్వర్క్ మ్యాపర్ టూల్ అంటారు. జస్ట్ ఐఎమ్ గివింగ్ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ రిగార్డింగ్ దిస్ అండ్ the tomorrow session we will see the practical session. ఓకే, ఎన్మ్యాప్ అండి. ఎన్మ్యాప్ అనేది ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ టూల్. ఎథికల్ హ్యాకర్సే కదండి, సమ్ అదర్ రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మెయిన్ గా ఎన్మ్యాప్ టూల్ అనేది ఎక్కువ యూజ్ చేస్తారండి. ఇదేం చేస్తుందంటే అండి, ఆ పోర్ట్స్ ఏమేమి పోర్ట్స్ యాడ్ చేసి ఉన్నాయి ఆ సిస్టమ్ లో, లేదా ఎటువంటి ఓఎస్ అనేది వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ టార్గెట్ మిషన్ యొక్క IP అడ్రస్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు, నెక్స్ట్ అలాగే ఆ మ్యాక్ అడ్రస్, నెక్స్ట్ అలాగే మన టోటల్ కి లినక్స్ మిషన్ ఉంది కదండి మన దగ్గర, మనం ఈ లినక్స్ మిషన్ అనేది యూజ్ చేస్తున్నామండి. ఈ లినక్స్ మిషన్ నుంచే మనం టోటల్ గా ఈ ఎన్మ్యాప్ అనే టూల్ ద్వారా దానిలోకి సమ్ హార్మ్స్ కానీ ఇలాంటివి ఇంజెక్ట్ చేసి ద టోటల్ ఆ కంట్రోల్ దాని దగ్గర ఉన్న సపోజ్ మన ఇక్కడ MSF మెటాస్ప్లాట్బుల్ యూజ్ చేస్తున్నామండి. దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెషిన్
ఈ మెషిన్ యూజ్ చేస్తున్నాం. ఈ మెషిన్ నుంచి మనం డైరెక్ట్ గా ద టోటల్ కంట్రోలింగ్ మొత్తం కూడా ఆ మెటాస్పాటికల్ కంట్రోల్ దీనిలోనే మనం ఎలా తీసుకోవాలో కూడా మనం చేసుకోవాలనుకుంటే ఈ నెట్వర్క్ మ్యాపింగ్ అనే ఎన్మ్యాప్ గురించి యూజ్ చేసుకుని మనం వర్కౌట్ చేసుకోవచ్చు అండి. ఎన్మ్యాప్ అనే కామెంట్ ద్వారా దానికోసం ఏంటంటే అండి, సపోజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏమేమి పోర్ట్స్ యాడ్ అయ్యి ఉన్నాయి, లేదా ఏమేమి పోర్ట్స్ మనం ఓపెన్ చేసి ఉంది, ఓకే. నెక్స్ట్ అలాగే ఏమేమి ఫైల్స్ అనేవి ఆ పోర్ట్స్ ద్వారా ఆ ఫైల్స్ కానీ లేదా సమ్ డేటా కానీ ఈ ఫైల్స్ ఈ ప్రోటోకాల్స్ ద్వారా సపోజ్ మనకి డిఫరెంట్ 65,000 పోర్ట్స్ అనేవి మనకు ఉన్నాయి. జస్ట్ లైక్ టీసీపీ కానీ యూడిపి కానీ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా సమ్ అదర్ పోర్ట్స్ ఎస్ఎంపి ప్రోటోకాల్స్, హెచ్టిటిపి పోర్ట్, హెచ్టిటిపిఎస్, నెక్స్ట్ అలాగే సమ్ పోస్ట్ గ్రెస్క్యూఎల్, మైఎస్క్యూఎల్ డేటాబేస్ పోర్ట్స్. ఇలాంటి పోర్ట్స్ అన్ని కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోర్ట్స్ ఉన్నాయండి. నెట్వర్కింగ్ వన్ యూఆర్ స్టడీ ద నెట్వర్కింగ్, మీరు నెట్వర్కింగ్ చేసినప్పుడు యూఆర్ ఫెమిలియర్ విత్ దిస్ పోర్ట్స్ అండి. అంటే ఈ పోర్ట్స్ అన్ని కూడా ఉంటాయండి. అంటే ఏమేమి పోర్ట్స్ అనేవి ఆ పర్టికులర్ మెషిన్ లో లేదా పర్టికులర్ టార్గెట్ లో ఓపెన్ చేస్తుంది. అలాగే ఆ పోర్ట్స్ దగ్గరికి వెళ్ళి మనం ఎలా ఓపెన్ చేయాలి లేదా మనం ఎలా ఎంటర్ అవ్వాలని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాకర్ అనేవాడు ఫస్ట్ ఈ పోర్ట్స్ దగ్గర చూస్తారండి. జస్ట్ లైక్ ఫైర్ వాల్. అంటే వన్ యూఆర్ సెట్టింగ్ ఏదైనా అప్లికేషన్ కానీ లేదా ఏదైనా ఒక సర్వర్ కానీ మీరు బిల్డప్ చేస్తే, అది నా సర్వర్ కానీ మీరు బిల్డప్ చేసినప్పుడు అండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రోటోకాల్ అనేది ఒకటి ప్రొవైడ్ చేయండి. ఫైర్ వాల్స్, ఆ ఫైర్ వాల్ మీరు క్రియేట్ చేసేటప్పుడు ఆ ఫైర్ వాల్ దగ్గర అండి మీకు ఈ ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టీసీపీ ప్రోటోకాల్ కానీ, ఎస్ఎస్హెచ్ ప్రోటోకాల్ కానీ, లేదా హెచ్టిటిపి ప్రోటోకాల్ కానీ, హెచ్టిటిపిఎస్ ప్రోటోకాల్ కానీ, ఇలాంటి ప్రోటోకాల్స్ అన్ని కూడా మీరు ప్రొవైడ్ చేస్తామండి మనం. ఇలా ప్రొవైడ్ చేసినప్పుడు జస్ట్ డోంట్ లీవ్ ద మీటింగ్ అండి. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ జస్ట్ లెఫ్ట్ ద మీటింగ్ లెఫ్ట్ అవుతున్నారండి. హౌ టు స్టాప్ ద పింగ్ కమాండ్ ఇన్ ద సెన్స్ జస్ట్ కంట్రోల్ జెడ్ ఇస్తే సరిపోతుందండి. అలా ఒక ఓకే. సో ఇలాంటి సార్ ఎంతసేపు పడుతుంది సార్? ఐ విల్ జస్ట్ క్లోజ్ ఇట్ విత్ ఇన్ 5 minutes. ఒక 5 minutes నేను క్లోజ్ చేస్తాను. ఓకే, టుమారో వి విల్ సీ ద ప్రాక్టికల్ సెషన్. ఈ రోజు లినక్స్ కమాండ్ చూసాము. ఆ ఎన్మ్యాప్ అనేది ప్రాపర్ గా ఎలా వర్కౌట్ అవుతుందో వి కెన్ సీ ఆన్ టుమారో, నో ప్రాబ్లం. ఓకే ఓకే, ఐ విల్ క్లోజ్ ఇట్ విత్ ఇన్ 5 minutes, నో ప్రాబ్లం. అలాగే ఈ పోర్ట్స్ అన్ని కూడా మనకి 0 to 65,000 ఈ పోర్ట్స్ అనేవి కూడా మనకి ఏమేమి ఓపెన్ ఉన్నాయి, ఎలా ఓపెన్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం వర్కౌట్ చేయాలనుకుంటే ద ఎన్మ్యాప్ మనం డైరెక్ట్ గా ఈ కమాండ్ రన్ చేస్తే సరిపోతుందండి. ఎన్మ్యాప్ స్పేస్ ద టార్గెట్, ఏదైతే టార్గెట్ ఉందో ఆ టార్గెట్ ఐపీ అడ్రస్ ఇస్తే సరిపోతుందండి. ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోర్ట్స్ అనేది నాకు ఓపెన్ అయ్యి ఉన్నాయండి. నెక్స్ట్ అలాగే ఏమేమి సర్వీస్ దాని మీద వర్కౌట్ అవుతుంది. ఇక్కడ చూడండి 21 పోర్ట్ నెంబర్ మీద ఎఫ్టిపి ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, దట్ ఈస్ ఆల్సో ద స్టేట్ ఈస్ ఓపెన్. అండ్ ఆల్సో డిఫరెంట్ ఇప్పుడు వచ్చేసరికి 139 వచ్చేసరికి నెట్ బై ఎస్ఎస్ఎన్ ద సాంబా వర్షన్. అండ్ ఆల్సో 445 దిస్ ఇస్ ఆల్సో ద టీసీపీ ప్రోటోకాల్, దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద సాంబా వర్షన్. నెక్స్ట్ అలాగే మైఎస్క్యూఎల్ పోర్ట్ కూడా ఉంటుంది చూడండి. మైఎస్క్యూఎల్ పోర్ట్ మైఎస్క్యూఎల్ పోర్ట్ 3306. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోర్ట్స్ అన్ని కూడా మనం స్కాన్ చేసి మనం వర్కౌట్ చేసుకోవాలనుకుంటే వీ హ్యావ్ టు సెటప్ ది స్కేల్ మ్యాప్, దట్ ఈస్ ద ఎన్మ్యాప్ అండి. అలాగే ఎన్మ్యాప్ వచ్చేసరికి మెయిన్ గా ద యూజ్ కేసెస్ వచ్చేసరికి మెయిన్ గా ఆ పోర్ట్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయి లేదా సర్వీసెస్ ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ అలాగే ఆ వర్షన్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎటువంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ మనం టార్గెట్ చేసిన మెషిన్ ఏదైతే మనం హ్యాక్ చేయాలనుకుంటున్నామో ఆ హ్యాక్ చేసే మెషిన్ వచ్చేసరికి విచ్ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ వెదర్ దే వాంట్ యూజ్. నెక్స్ట్ అలాగే సమ్ ఆ ప్యాకెట్స్ ఈ పోర్ట్స్ ద్వారా లేదా ఏమేమి ప్యాకెట్స్ అలాగే ఆ ఫైల్స్ అనేవి ఏమేమి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి ఇవంతా కూడా మనం చెక్ చేసుకోవచ్చు అండి ఎన్మ్యాప్ అనేది యూజ్ చేసుకుని. ఓకే, నౌ ఐ విల్ క్లోజ్ ద సెషన్ బై టుడే ఇట్ సెల్ఫ్. విండోస్ లో కూడా యూజ్ చేయొచ్చు సమ్ టైమ్స్. ఓకే ఎన్మ్యాప్ ఓకే సార్ క్లాస్ అయిపోయిన తర్వాత ఒకసారి ఫీడ్బ్యాక్ ఫామ్ సెండ్ చేయాలి. ఓకే రవి, నేను ఇస్తున్నాను ఒక నిమిషం, నో ప్రాబ్లం. ఓకే హలో సార్, ఓకే దట్ ఈస్ విండోస్ లో ఎన్మ్యాప్ ఎలా వర్క్ అవుతుంది సార్? ఎన్మ్యాప్ వచ్చేసరికి నెట్వర్క్ మ్యాప్. దిస్ ఇస్ wait one second, I will give the feedback form. సార్ టెలిగ్రామ్ లింక్ షేర్ చేయండి సార్.
టెలిగ్రామ్ లింక్ అంటే ఒకసారి షేర్ చేయి రవి. ఓకే, ఫ్రమ్ టుమారో అన్వర్డ్స్ ఒకసారి మనం రేపొద్దున క్లాస్లో అండి ఈ ఎన్మాప్ అనేది మెటాస్ప్లాయిటబుల్ లో ఎలా వర్క్ అవుతుంది, అలాగే ఇప్పుడు మెటాస్ప్లాయిటబుల్ మనకి ఎక్కడ ఉందో చూస్తారు కదండి, ఈ మెటాస్ప్లాయిటబుల్ మెషిన్ నుంచి మనం ఈ లైనెక్స్ మెషిన్ లో కంట్రోలింగ్ ఎలా తీసుకుంటామో రేపొద్దున చూద్దామండి. ఓకేనా? ఓకే ఓకే అండి. దట్ ఈస్ ఓకే. దట్స్ అప్ ఫర్ ద టుడే సెషన్.